చూడండమ్మా, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఇది మనం చెప్పుకోబోయేది ఎవరన్నా స్కిప్ చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి, ఎందుకంటే ఈ వీడియో వాళ్ళ కోసం కాదు, ఓన్లీ కాన్సన్ట్రేషన్గా వినే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఎవరైనా స్కిప్ చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళిపోయింది, వాళ్ళ వల్ల యూజ్ ఏం లేదు. ఓకేనా? ఒకసారి చూడండి, టెట్ పేపర్ 1 పేపర్ 2 అమ్మ. ఇది పేపర్ 1 వాళ్ళకు 5 to 6 క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే డిట్టు బై డిట్టు క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ అంకెలను మార్చి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఓకే, మళ్ళీ పేపర్ 1లోనేమో 2 to 3 క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉందమ్మా. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటిదంటే, ప్రతి క్వశ్చన్ కూడా 360 degrees ఎక్స్ప్లెనేషన్ చేస్తాం కాబట్టి ఇందులో నుంచి 5 నుంచి 6 క్వశ్చన్స్ అంతకంటే ఎక్కువనే రావచ్చు. అదే విధంగా కాన్సెప్ట్ ఉంటుంది, ట్రిక్ ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్ లాజిక్ ఉంటుంది. ఓకేనా? ఆప్షన్ బేస్డ్ మోడల్స్ ఉంటుంటాయి. ఓకేనా? కాన్సెప్ట్ ఉంటుంది, ట్రిక్ ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్ లాజిక్ అంటే ఏంటిది, మనకు ఆప్షన్ బేస్డ్ ద్వారా ఏ విధంగా వెళ్ళాలనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనండి, ఇది అండి. ఓకే, ఇది చూడండి. ఇఫ్ దీన్ని మనము చేద్దాము ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ చూడండి, m పవర్ ఆఫ్ 4 మైనస్ 12m క్యూబ్ ప్లస్ 35m². ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేస్తామో ఒకసారి చూడండి అమ్మా. మనం m ఇంటూ m² మైనస్ 7m అవుతుంది. సో మనము ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే డివైడ్ చేయాలమ్మా. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ m పవర్ ఆఫ్ 4 రావాలంటే మనం దీన్ని దేనితో గుణించాలి, m పవర్ ఆఫ్ 2. సో ఇక్కడ కూడా m పవర్ ఆఫ్ 2 వచ్చింది. ఓకేనా? సో m పవర్ ఆఫ్ 2 వచ్చింది కాబట్టి m ఇంటూ m పవర్ ఆఫ్ 2 ఇంటూ m పవర్ ఆఫ్ 2 ఏమవుతుందమ్మా, m పవర్ ఆఫ్ 4 అవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ చూడండి, m ఇంటూ m² మైనస్ 7m ఏమవుతుందమ్మా, మైనస్ 7m³ అవుతుంది. మైనస్ 7m³ అవుతుంది. సో మనకు ఇక్కడ ఏం చేస్తారంటే సైన్స్ అనేవి ఇంటర్చేంజ్ చేయాలి. సో చేంజ్ చేయండి, ఇది మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి, ఇక్కడ మైనస్ పెట్టారు కాబట్టి ఇక్కడ ఓల్ మైనస్ పెట్టాలి. సో అప్పుడు ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్ క్యాన్సల్ అవుట్, ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో మనకి ఏమవుతుందమ్మా, మైనస్ 5m³ అవుతుంది. ఇక్కడ 35m² అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, m² మైనస్ 7m ఉంది. సో మళ్ళీ దీన్ని దేనితో గుణిస్తే మనకు 5m³ వస్తుంది. సో మనకు 5m తోని గుణించాలి. ఎట్లా, 5 ఇక్కడ 5m పెడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా 5m పెట్టాలి. అప్పుడు ఏమవుతుందమ్మా, మనము మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 5 ఇంటూ 1 5 అవుతుంది. 5m ఇంటూ 5² ఏమవుతుంది, 5m³ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నుండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, 5 ఇంటూ 7 35m ఇంటూ m² సో ఓవరాల్గా ఏం తీద్దామో, మనకు ఇది మైనస్ పెట్టండి, ఇది మైనస్ పెట్టండి, మైనస్ మైనస్ ప్లస్ క్యాన్సల్, మైనస్ ప్లస్ మైనస్, సో ప్లస్ మైనస్ క్యాన్సల్. సో మనకు ఓవరాల్గా ఏమొచ్చింది, 0 వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటిది, దీన్ని m² మైనస్ 5m అంటే ఈజీగా ఏం రాయొచ్చమ్మా, m ఇంటూ m మైనస్ 5 గా రాయొచ్చు. మనకి m ఇంటూ m ఇది 5. ఇది జనరల్ మెథడ్ అమ్మ, అందరు వేసే విధానం ఇది, కానీ మనం అలా చేయకూడదు. ఎవరైతే కేబీ లాజిక్స్ను డైలీ ఫాలో అవుతారో వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఒకసారి చూడండి. ఇదేంటిదమ్మా, ఇది ఇంటూ మనము ఇది చేయాలి. ఇలా దీన్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేసినాము ఒక్కసారి చూడండి అమ్మా. ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది, అవునా, ప్లస్ ఉంది అంటే ఇక్కడ 35 ఉంది, 35m ప్లస్ 35m². మరి 7 మైనస్ 7ను దేంతో మల్టిప్లై చేసినప్పుడు అది ప్లస్ వాల్యూలలో వస్తుంది. సో 7 ఇక్కడ చూడండి, 7 ఇంటూ 7 ఏమవుతుంది, 49 అవుతుంది. సో మనకు 35 కావాలి, ఇది కాదు. 7 ఇంటూ 7 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 7 ఇంటూ 7 49, ఇది కూడా కాదు మనకి. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్, అవునా. సో మైనస్ కాబట్టి ఇక్కడ మనకు ప్లస్ కావాలి. సో ఇది కాదు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 7 5 35, ఇది ఆన్సర్. ఇది కేబీ లాజిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు డైలీగా చేస్తారు ఇది. ఓకే, రైట్స్ అమ్మా. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ను మనం కంటి చూపుతోనే చేయాలి. అదే చేయాలో ఫస్ట్ ప్రాసెస్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఒకసారి చూడండి, కంటి చూపుతోనే మనం చేసేస్తాం దాని ఆన్సర్. ఒకసారి చూడండి, దీన్ని మనం ఎలా చిన్న క్లాస్లో నేర్చుకున్నాము, ఇది 7th క్లాస్లో ఉంది. ఒక కావాలనుకుంటే చూడండి, ఇక్కడ నుండి m² మైనస్ 7mను మనం m పవర్ ఆఫ్ 4 మైనస్ 12m³ ప్లస్ 35m² మనం దీన్ని డివిజిబుల్ చేయాలి. అయితే చేసినప్పుడు మనకి ఇక్కడ ఏంటిది, భాగఫలం అనేది ఏమొస్తుంది అనేది మనకు ఆన్సర్లో మన క్వశ్చన్లో అడిగారు. ఓకేనా? ఒకసారి
ఒకసారి చూడండమ్మా, ఇక్కడ మనం m² - 7mను దేనితో గుణిస్తే మనకి m⁴ వస్తుంది. m⁴ కావాలనుకుంటే మనం m⁴ తోనే మాత్రమే మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది. ఇది రావాలి. ఇది రావాలంటే దీన్ని మనం దీంతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా m⁴ వస్తుంది. సో అప్పుడు చేస్తే ఏమవుతుందమ్మా, m⁴ m⁴ ఏమవుతుంది, m⁴ అవుతుంది. ఇక్కడ నుండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. m⁴ - 7m ఎంత ఏమవుతుంది, -7m³ అవుతుంది. -7m³ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండమ్మా, ఇట్లా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్లస్ అన్ని ఒకసారి ఏది m⁴ మనం క్యాన్సిల్ చేయాలి. m⁴ క్యాన్సిల్ చేయాలంటే మైనస్ పెడితే సరిపోతుంది. ఇక్కడ మైనస్ పెట్టినామా ఓన్ మైనస్ పెట్టాలి, ఒకసారి ప్లస్ పెట్టినామా మొత్తం ప్లస్ పెట్టాలి, ఒకసారి మైనస్ పెట్టినామా మొత్తం మైనస్ పెట్టాలి. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అలా పెట్టకూడదు. ఓకేనా? సో ఇది చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే -12 నుంచి 7 తీసేస్తే ఎంతమ్మా, 5⁻⁻m³ ప్లస్ 35m² ఇక్కడ అయిపోయింది కదమ్మా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మైనస్ ఉంది. సో మనకు కూడా ఇక్కడ మైనస్ రావాలి. మైనస్ రావాలంటే -5m రావాలి. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో మైనస్ ఇక్కడ నేను పెడుతున్నాను. 5m × m² ఏమవుతుందమ్మా, 5m³ అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 5 × 7 35 అవుతుంది. సో 35 ఇక్కడ m × m² అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఏం చేయాలి, సైన్స్ అనేవి ఇది ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ మైనస్ పెట్టాలి. ఎందుకు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, ఇది ప్లస్ అయింది, ఇది మైనస్. సో ఇది క్యాన్సల్. దీనికి కూడా మైనస్, ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ క్యాన్సల్ అంటే ఓవరాల్గా ఏంటమ్మా 0. సో మనకు ఇక్కడ -5 వచ్చింది కాబట్టి -5 అని రాస్తాం. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఇక్కడ -m అవుతుందమ్మా. సో మనం ఇక్కడ నుంచి మనం mను కామన్ తీసినాం అనుకో m, సో ఇది m - 5 అవుతుంది. m × m - 5 ఎక్కడ ఉందమ్మా, m × m - 5 ఇది మన ఆన్సర్. సో ఇది ప్రాసెస్, ఇది అందరు చేస్తారు. ఒక్కసారి చూడండి మనం ఏ విధంగా చేస్తామో ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడమ్మా, దీన్ని ఏమంటారు, మనము విభాజకం అంటారు, దీన్ని విభాజ్యం అంటారు, దీన్ని ఏమంటారమ్మా భాగఫలం అంటారు, దీన్ని ఏమంటారు శేషం అంటారు, దీన్ని రిమైండర్, కోషెంట్, డివైజర్ అండ్ డివిడెంట్, ఇది అదేవిధంగా ఇది డివైజర్. ఇప్పుడు చూడండి అమ్మా, మనం ఇది ఇంటూ ఇది వేసినాం అనుకోండి ఇది వస్తుంది. ఎందుకు, ఇది రిమైండర్ అనేది 0 అవుతుంది. ఇది ఇంటూ ఇది వేసినాం అనుకో, ఎగ్జాంపుల్గా ఒకసారి చూడండి ఎందుకు 0 అయినప్పుడు. ఇప్పుడు 8 ఉందమ్మా, మనం 2తో డివిజిబుల్ చేసినాం, ఏమవుతుంది 2 × 4 = 8 అవుతుంది. ఇది 0 అవుతుంది. మనకు ఈ రిమైండర్తో మనకు సంబంధం లేదు. సో మనం ఇవి ఇంటూ ఇవి వేసినామంటే ఏమవుతుందమ్మా, మనకు ఏమవుతుంది 4 × 2 = 8 వచ్చిందమ్మా. అదే విధంగా ఇక్కడ ఏంటి, ఇది భాగఫలం అంటే ఇది 4 అన్నట్టు. ఇక్కడ ఏంటిది, ఇది 2 అనేది ఇది అనేది ఏంటిదమ్మా, ఇది 2 అన్నట్టు. ఈ 4 అనేది భాగఫలం ఏంటిది అన్నది, ఇవన్నీ భాగఫలము. ఓకేనా? సో భాగఫలం అయినప్పుడు మనకు కావాల్సిన ఇది ఇంటూ ఇది వేసేస్తే అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న ఆన్సర్లలో ఏదో ఒకటి మనం చేస్తే ఇది అనేది వస్తుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్ క్లియర్. ఓకేనా? ఒకసారి చూడండి, మనము ఎవరైతే మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవుతారో ఇలాంటి క్వశ్చన్స్ జుజుబీ లాగా చేసేస్తారు, కంటి చూపుతో చేసేస్తారు. చూడండి ఇందులో మనం పెన్ను లేదు, పేపర్ లేదు, ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి -7 ఉంది. ఈ 7ను దేంతో మల్టిప్లై చేస్తే 35 వస్తుంది. అంటే దేంతో చేయాలి, అది ఖచ్చితంగా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్లలో ఉంది, ఇది ప్లస్లలో ఉంది, ప్లస్లలో +35 రావాలి. +35 రావాలంటే ఖచ్చితంగా అక్కడ కూడా -5 ఉండాలి. -5 ఇక్కడ +7 ఉంది కాదు, -7 ఉంది కాదు, ఇక్కడ మనకి ఏం కావాలి, -5 కావాలి. ఎందుకు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇది కాదు, మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనం కేవలం 5 సెకండ్స్లో చేస్తాము. ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది, మన లాజికల్ అప్రోచ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. 3 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తం 36. చతురాస్రం ABCD యొక్క భుజం పొడవు సెంటీమీటర్లలో వాటిలోని అతి చిన్న పూర్ణ సంఖ్య అయితే చతురాస్రం ABCD యొక్క వైశాల్యం ఎంత? ఒకసారి చూడండి ప్రాసెస్. ప్రాసెస్ చెప్తాను 5 నిమిషాలలో 5 సెకండ్లలో చేసే విధంగా చెప్తాను. ఒకసారి చూడండి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ ఏమన్నారు, 3 వరుస ధన పూర్ణ సంఖ్యల మొత్తం, ఇక్కడ x అనుకుందాం +x +
ప్లస్ 1 అనుకుందాం ప్లస్ ఎక్స్ ప్లస్ 2 అనుకుందాం. ఇది మొత్తం ఎంత అట 36 అటమ్మా. ఇక్కడ ఎక్స్ ఉంది ఎంత అమ్మా 3x ఉంది. ఇక్కడ 1 ప్లస్ 2 ఏమవుతుంది 3 అవుతుంది. సో మనకి ఏంటమ్మా 36. ఇక్కడ చూడండి ఇక్కడ 36 ఉంది కదమ్మా, అది పంపియండి ఏమవుతుందమ్మా 33 అవుతుంది. సో ఇక్కడ 3 1 జా 3 11 జా అప్పుడు ఏమవుతుంది x = 11 అవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్, x = 11 అవుతుంది. x = 11 అవుతుంది కాబట్టి 3 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యలు అన్నాడు. సో ధనాత్మక పూర్ణ సంఖ్యలు అన్నాడు కాబట్టి ఇది x అయింది. అంటే ఇక్కడ 11 పెట్టండి, ఇక్కడ 11 పెట్టండి, ఇక్కడ 11 పెట్టండి. అప్పుడు ఏమవుతుందమ్మా ఇది 11 అంటే 11 అవుతుంది. ఇక్కడ 11 + 1 అంటే 12 అవుతుంది. ఇక్కడ 11 + 2 అంటే 13 అవుతుంది. ఓకే, ఇందులో ఇంకేమన్నాడు ఏబిసిడి చతురాస్రం ఏబిసిడి యొక్క భుజం పొడవు సెంటీమీటర్లలో వాటిలోని అతి చిన్న పూర్ణ సంఖ్య అయితే భుజం అనేది అతి చిన్నది. ఇందులో ఏదమ్మా అతి చిన్నది ఇది అతి చిన్నది అయితే సో చతురాస్రం ఏబిసిడి యొక్క వైశాల్యం ఇది ఏమవుతుంది వైశాల్యం. సో మనకి ఇక్కడ చతురాస్రం ఇచ్చినట్టయితే ఇది 11 ఇది 11 ఇది 11 ఇది 11 అతి చిన్న భుజం ఇదే కదా ఇందులో ఉన్నది. సో 11 తో వైశాల్యం అడిగింది కాబట్టి 11² ఏమవుతుందమ్మా 121. ఇక్కడ ఏంటమ్మా 121. ఇది జస్ట్ ప్రాసెస్ అమ్మా. మనం 5 సెకండ్లో ఎలా చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ ఏమన్నామా 3 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తం. ఇక్కడ ఏముందమ్మా 36 ఉంది అవునా, ఇక్కడ 36 ఉంది కదా, దీన్ని బై 3 వేస్తే 3 వరుస సంఖ్యలు అన్నప్పుడు ఈ దీన్ని బై 3 వేస్తే ఇది మిడిల్ టర్మ్ వస్తుంది కదమ్మా మనం. ఓకే, ఇదేమవుతుంది 12 అవుతుంది. 12 అవుతుంది అంటే దీనికి ఇక్కడ 3 1 జా 3 1 జా 3 2 జా అంటే 12 అవుతుంది. దీనికంటే వరుస సంఖ్యలు అన్నారు కాబట్టి ఇది 11 అవుతుంది, ఇది 13 అవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. ఇంకేమన్నాడు వాడు చిన్న సంఖ్య, ఈ చిన్న సంఖ్య యొక్క వైశాల్యం అంటే చతురాస్రం యొక్క వైశాల్యం దీన్ని స్క్వేర్ వేస్తే సరిపోతుంది కదా, ఇది ఈ విధంగా. ఓకేనా, ఇది స్మార్ట్ వర్క్, ఇది లెంతీ ప్రాసెస్. మీరు ఆలోచించండి ఒకసారి మన వీడియోల వల్ల మీకు ఏమన్నా యూజ్ ఉందా లేదా, ఈ విధంగా చేస్తారా లేదా ఈ విధంగా, అంటే ఒక 2 స్టెప్స్లో ఆన్సర్ అయిపోతుంది విత్ కాన్సెప్ట్తోని. ఓకేనా, జస్ట్ వినండి. ఇది చూడండి, ఈ కింది వాటిలో కర్ణాలు సమానంగా చూసారమ్మా, కర్ణాలు సమానంగా ఉండే చతుర్భుజాలను ఎంచుకోండి. డయాగ్నల్ ఈక్వల్ ఉండాలి. ఏముండాలి కర్ణాలు సమానంగా. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ చూడండమ్మా చతురాస్రం మరియు రాంబాస్ స్క్వేర్ అండ్ రాంబాస్. చతురాస్రం మరియు రాంబాస్ ఏముంటాయమ్మా చతురాస్రం మరియు రాంబాస్లో కర్ణాలు లంబంగా ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి కర్ణాలు లంబంగా ఉంటాయి. మరి చతురాస్రం మరియు దీర్ఘచతురాస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఏముంటాయి మరి రాంబాస్ మరియు దీర్ఘచతురాస్రంలో ఇక్కడ ఈక్వల్గా ఉండవు. అర్థమైందా, ఇక్కడ భుజాలు ఈక్వల్గా ఉండవు, కర్ణాలు ఈక్వల్గా ఉండవు. అదే విధంగా కర్ణాలు కూడా లంబాలుగా ఉండవు. ఇక్కడ సమలంబ చతుర్భుజం, ఇక్కడైతే పొందననే ఉండదు. అర్థమైందా? రైట్. సో మన ఆన్సర్ ఏంటిదమ్మా చతురాస్రం మరియు దీర్ఘచతురాస్రం, స్క్వేర్ అండ్ రాంబాస్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్, రాంబాస్ అండ్ రెక్టాంగిల్, ట్రిపిజియం అండ్ రాంబాస్. ఓకేనా, సో మనకు ఆన్సర్ ఏంటిదమ్మా స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. ఓకేనా, సో చతురాస్రం మరియు దీర్ఘచతురాస్రం మన ఆన్సరు. ఇక్కడ ఏంటి ఇవి కర్ణాలు లంబంగా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో చతురాస్రం మరి ఏమన్నా అడగచ్చు, కింది వాటిలో కర్ణాలు లంబంగా ఉండే చతుర్భుజాలను ఎంచుకోండి అన్నప్పుడు చతురాస్రం మరియు రాంబాస్ అని మీరు పెట్టాలి. అది అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే సేమ్ బిట్ కొంచెం మాడిఫై చేస్తుంది, లిటిల్ బిట్ ఆఫ్ మాడిఫై చేస్తుంది. సో మీకు ఇక్కడ చతురాస్రం మరియు రాంబాస్ ఓకేనా, ఈ బిట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవే ఆప్షన్స్ ఇవ్వచ్చు కానీ తిప్పి ఇవ్వచ్చు. చతురాస్రం మరియు రాంబాస్ ఇక్కడ కర్ణాలు లంబంగా ఉంటాయి, కర్ణాలు సమానంగా ఉంటాయి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది చూడండమ్మా, ఇది మనం ఎలాంటి ట్రిక్ ఉపయోగించకుండా 10 సెకండ్లలో వేయచ్చు. అదే ప్రాసెస్ అయితే ఒక్కసారి చూడండి. ఫస్ట్ ప్రాసెస్ అయితే మనం నంబర్స్ రాసుకోవాలి. ఏంటి అమ్మా, సో 30 నుండి 60ల మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం. ఇక్కడ 2 టైప్ క్వశ్చన్స్ అడుగుతారమ్మా. ఇక్కడ 30 మరియు 60ల 30 నుండి 60ల వరకు గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడగచ్చు, లేదా 30 మరియు 60 మధ్య గల వరకు అడగచ్చు. మధ్యలో అంటే ఇవి రెండు తీసేసి వాటి మధ్యలో ఉన్నాయే పట్టుకోవాలి. ఒకవేళ వారు వరకు అని ఇస్తే ఇది రెండు కూడా కౌంట్ చేయాలి. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి 30 60ల మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత. ఇక్కడ మొత్తం అన్నాడు కాబట్టి ఫస్ట్ 31, తర్వాత 41, తర్వాత 51 వస్తుందా రాదు. సో 33 రాదు, 43 వస్తుంది, 53 వస్తుంది. ఈ విధంగా రాయాలి. తర్వాత మనకి ఏంటిది 37 వస్తుంది, సో 47 వస్తుంది. అదేవిధంగా 57 అనేది రాదు, 59 ఒకటే వస్తుంది. ఎందుకు 39 రాదు, 49 రాదు. సో మొత్తం ఎన్ని ఏమో మనకు. సో మనకు ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని సమ్ చేయాలి. మళ్ళీ సమ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఎట్లా చేస్తాము మనము. ఇక్కడ చూడండి, ఇక్కడ 47 ప్లస్ 53 ఎంత అవుతుందమ్మా 90 అవుతుంది, 190. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి అమ్మా మళ్ళీ 50, అదేవిధంగా 59,
31 ఏమవుతుంది మళ్ళీ 90 అవుతుంది. ఇక్కడ చూడండి ఇవి రెండు కూడితే మళ్ళీ 90 అవుతుంది. సో ఎంత 270 ప్లస్ 41 ఎంత అవుతుందమ్మా 1 ఇదెంత 1 ఇదెంత 311 ఇది 311 మన ఆన్సర్. అంటే మినిమంలో మినిమం మీకు దాదాపుగా 1 మినిట్ పడుతుంది. ఎందుకు ఈ నంబర్స్ ఎట్లయినా రాయడమే. వీటిని యాడ్ చేయాలంటే మన కనీసం 30 సెకండ్స్ అయితే పడుతుంది. అదే మన లాజిక్ ప్రకారం ఏం ఉపయోగిస్తాం, మన లాజిక్ అంటే డిఎస్ ఉపయోగిస్తామమ్మా, డిజిటల్ సమ్ ఉపయోగిస్తాము. ఒకసారి చూడండి డిజిటల్ సమ్లో మనం ఎలా చేస్తామో ఒకసారి చూడండి. సింపుల్గా 5 ఎంత 10 సెకండ్స్ కూడా ఎక్కువనే అవుతుందమ్మా మనకు ఈ ప్రాబ్లం చేయడానికి. ఒకసారి చూడండి 10 సెకండ్స్ అంటే కూడా ఎక్కువనే అవుతుంది. అర్థమైందా? 10 సెకండ్స్ కూడా ఎక్కువనే అవుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంతనమ్మా, మనము ఎక్కడైతే 9 ఉందో లేదా 9 అవుతుందో ఇప్పుడు 9 ఉంటే క్యాన్సిల్ చేయాలి. 1 ప్లస్ ఇప్పుడు అదేవిధంగా 1 8 ఉంది అనుకో, ఇవి రెండు కలిపితే 9 క్యాన్సిల్. 3 4 2 ఇక్కడ చూడండి 7 ఇది 2 9 ఇలా ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలి. ఓకే రైట్. కాకపోయినా ఇప్పుడు 4 ఉంది, ఇక్కడ 8 ఇందులో ఒకటి తీసుకుంటే 9 అవుతుంది, క్యాన్సిల్ ఇందులో 3 మిగులుతుంది. ఈ విధంగా చేయాలి. ఒకసారి చూడాలమ్మా. మనం ఇంపార్టెంట్ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతారు. ఓకేనా? సో ఇదేమవుతుందమ్మా, ఇది 9కు క్యాన్సల్ అవుట్. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ నుంచి ఒకటి తీసుకోండి అంటే 2 మిగిలింది రైట్. ఇక్కడ 3 + 4 7 అయింది. ఓకే, ఇక్కడ ఎంత అయిందమ్మా 5 అయింది. 3 + 1 + 1 ఏమవుతుందో 5 అయింది. ఇక్కడ చూడండి 8 + 2 10 అంటే 1 అయింది. ఓకేనా? మనకి ఇక్కడ చూడండి డిజిటల్ సమ్స్ అన్ని కూడా వేరు ఉన్నాయి. డిఎస్ అంటే ఏంటిది డిజిటల్ సమ్. ఓకేనా? ఇక్కడ 2 7 5 1 ఈ విధంగానే ఇక్కడ మనం చూద్దాం. ఇవే కదా నంబర్స్ మనకు రైట్. ఎక్కడెక్కడ 9 ఉంటే అక్కడక్కడ 9, ఇది 9 ఉందమ్మా క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఇది 3 + 1 4 అయింది. ఓకే 4 పెట్టుకోండి. ఈ 3 + 1 4 5 అయింది. ఈ 5 క్యాన్సిల్ అవుట్ రైట్ అమ్మా రైట్. ఓకే, ఇదెంత అయిందమ్మా 7 అయింది రైట్. 7 ఇదెంత అయింది 1 అయింది. సో 7 + 1 8. ఇది చూడండి అమ్మా మనకు ఇదెంత అయింది 8 అయింది. ఈ 8 ఈ 1 క్యాన్సిల్ రైట్. ఓకే, ఇదెంత అయిందమ్మా మనకు 11 అంటే 2 అయింది. ఇది 2 ఇది 7 క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలిందమ్మా 5 కదా మన ఆన్సర్ 5. ఎంత పట్టింది? మినిమం 5 సెకండ్స్ పడుతుంది. ఓకే, ఇవి రాయడానికి ఒక 5 సెకండ్స్, ఇది చేయడానికి ఒక 5 సెకండ్స్. ఇది అయితేనేమో ఖచ్చితంగా 1 మినిట్ పడుతుంది. ఇది అమ్మ మన దగ్గర ఉన్న అప్డేటెడ్ కంటెంట్. ఓకే, ఇది చూడండి అమ్మా క్వశ్చన్ చూడండి. కింది వాటిలో నుండి సరికాని వాక్యాన్ని గుర్తించండి. అమ్మ ఇక్కడ చూడండి సరికాని వాక్య ఇలాంటి పదాలు సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇలాంటి ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో క్వశ్చన్ చదవాలమ్మా. ఇంగ్లీష్లో ఎందుకు చదవాలంటే ఇక్కడ సరికాని వాక్యాన్ని నార్మల్గా ఇస్తాడు. అన్ని లెటర్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ లెటర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మాత్రం ఇంగ్లీష్లో ఏమవుతుందంటే హైలైట్ చేస్తాడమ్మా. ఓకేనా? హైలైట్ చేసినప్పుడు మనకు ట్రేస్ అవుతుంది. హైలైట్ చేసినప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఇలా సరికాని వాక్యాలు వచ్చినప్పుడు ఒకసారి లుక్ చేయాలి ఇంగ్లీష్కి. ఓకేనా? ఇక్కడ చూడండమ్మా ఫస్ట్ మనకి ఏంటిది కరణీయ అకరణీయ పూర్ణాంకం ధనాత్మకం సహజ సంఖ్యలు. ఇక్కడ చూడండమ్మా నెంబర్ సిస్టంలో ఈ చాప్టర్ అనేది చాలా పెద్ద చాప్టరు. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే వాస్తవ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అదేవిధంగా ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, అదేవిధంగా సహజ సంఖ్యలు, అదేవిధంగా సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ఇలా ఇన్ని సంఖ్యలు ఉంటాయి. ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ లేనిది ఏ పేపర్ కూడా ఉండదు. అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఐ కావచ్చు, పీసీ కావచ్చు, ఇంకా ఏ ఎగ్జామ్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ తయారు కాదు. ఓకేనా రైట్. ఒకసారి చూద్దామమ్మా, మనం కంపల్సరీ అది చెప్పుకుందామమ్మా. ఫుల్ లెంత్ మనం చెప్పుకుందాము. దాంట్లో ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలా చూస్తేనే భయపడతారు. కరణీయ ఏంటిది, అకరణీయ ఏంటిది, రూట్లు ఏంటి, దీనంతా ఈజీ అయిన చాప్టర్ ఇంకొకటి లేదమ్మా. దీన్ని చెప్పే వాళ్ళు బాగుంటే 100% ఇది అన్నిటికంటే ఈజీ గెయిన్ చేసుకునే చాప్టర్. ఓకేనా? ఇది మొత్తం కూడా ఆప్షన్ బేస్డ్ మీదనే ఉంటుంది ఈ చాప్టర్ మొత్తం. ఓకేనా? సో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటిదమ్మా అసలు కరణీయ అకరణీయ అంటే ఏంటి, కరణీయ ఏంటిది ఒక చిన్న చెప్తానమ్మా. వీడియో లెంత్ అవుతుంది కానీ మీరు కాన్సన్ట్రేషన్గా వినండి. సో ఫస్ట్ అకరణీయ, కరణీయ, ఇది రేషన్, ఇది ఇరేషన్ నంబర్. ఓకేనమ్మా రైట్. అకర్ణీయ అంటే ఏంటిదంటే p/q రూపంలో ఉండాలి. q ≠ 0 ఉండాలి. అంటే ఏంటిది q ≠ 0 అంటే ఈ q ఉంది కదమ్మా ఇది ఖచ్చితంగా 0 కాకూడదు. సో ఇది ఎట్లా ఉంటాయి 1/2 కావచ్చు, -1/2 కావచ్చు, 3/2 కావచ్చు, 1/4 కావచ్చు, ఇలా 2 కావచ్చు, అదేవిధంగా √4 కావచ్చు, ఇలా. అవునా రైట్. ఇది p/q రూపంలో రాయలేమమ్మా. వీటిని ఎలా రాయలేము? అదేవిధంగా √5 కావచ్చు, √3 కావచ్చు, √2 కావచ్చు, డాష్ వరకు. ఇక్కడ ఉంటే √2 ఎంతనమ్మా 14. ఇక్కడ చూడండి ఇది డాష్ అంత వెళ్తూనే ఉంటుంది కాబట్టి ఇది p/q రూపంలో రాయలేము. అర్థమైందా? సో మనకు √4 ఉంది కదా, ఇక్కడ √5 ఉంది కదా, √4ని మనం 2గా రాయొచ్చు. సో ఇది ఏంటిదమ్మా 2 కావచ్చు, 0 కావచ్చు, 1/2 కావచ్చు, -1/2 కావచ్చు, 3/2 కావచ్చు, 1/4 కావచ్చు. ఇవేంటి కరణీయ సంఖ్య. ఇవేంటి అమ్మా అకరణీయ సంఖ్యలు, ఇది కరణీయ సంఖ్యలు. రైట్ అమ్మా రైట్.
మనకేమన్నాడమ్మా అకర్ణీయ సంఖ్యలు. సో రూట్లలో వస్తేనేమో ఇది ఆన్సర్ అవుతుంది, రూట్లలో రాకపోతే ఆన్సర్ కాదు. ఒకసారి చూడండమ్మా 3 × 12 ఏమవుతుంది 36 అండ్ రూట్ ఓవర్. సో మనకేమైంది 6 అయింది. 6 అయింది కాబట్టి ఇది ఏంటిదమ్మా మనకు ఇక్కడ వచ్చింది, రూట్లలో వచ్చిందా రాలేదు. ఇది ఏంటిదమ్మా కరణీయ సంఖ్య. ఎస్ కరణీయ సంఖ్యనే. ఇక్కడ చూడండమ్మా 12 3 1 జా 3 4 జా 4 ఏం రాయచ్చమ్మా 2^2 హోల్ పవర్ ఆఫ్ 2 2 క్యాన్సల్ అంటే 2 మిగిలింది. సో 2 ఒక పూర్ణాంకం ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే చూడమ్మా 0 1 2 3 డాష్ వరకు ఉంటాయి. ఇక్కడ 2 అనేది ఇక్కడ ఉంది కదా, సో మనకి ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ అన్నట్టు, మనకు సరికానిది కావాలి. ఓకేనా 18 - 24 + 7 ఇక్కడ ఏముందమ్మా ధనాత్మకం ఉంది. సో 18 నుంచి 24 తీసేస్తే 18 + 7 ఏమవుతుందమ్మా 25 అవుతుంది. 25 నుంచి 24 తీసేస్తే 1 అవుతుంది. ఈ 1 అనేది ఏమంటున్నాడు ధనాత్మక పూర్ణ సంఖ్య. ఎస్ ధనాత్మక పూర్ణ సంఖ్య. ధనాత్మకం అంటే ప్లస్లలో ఉండాలి, +1 +2 +3 +4 ఇలా ఉంటాయి. పూర్ణ సంఖ్యలు ఏ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే నమ్మా ఇక్కడ చూడండి -3 -2 -1 0 1 2 3 డాష్ వరకు ఉంటాయి, డాష్ వరకు ఉంటాయి. కాబట్టి ఈ మైనస్లలో ఉన్న వాటిని రుణాత్మక పూర్ణ సంఖ్యలు అంటారు, ఇవి ఉన్న వాటిని ధనాత్మక పూర్ణ సంఖ్యలు అంటారు. నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, 0 అనేది ఏ సంఖ్య, ధనాత్మక సంఖ్యను రుణాత్మక సంఖ్యను ఒకసారి చెప్పండి. ఓకేనా సో మనకి ఇది కూడా కరెక్ట్. ఇక్కడ చూడండి 2 - 2 అంటే 0, మొత్తం చేస్తే 0 అవుతుంది. సో 0 ఒక సాధ్య సంఖ్యలు ఏ నుంచి మొదలవుతాయి 1 2 డాష్ వరకు మొదలవుతాయి. సో 0 అనేది ఇందులో ఉందా లేదు కాబట్టి ఇది మనకు కరెక్ట్ తప్పు అన్నట్టు. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇది సరికానిది కదా, ఇవి 3 సరైనవి, ఇది సరికానిది. సో మనకు ఆన్సర్ సరికానిది అడిగింది కాబట్టి మన ఆన్సర్ ఇది. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా అందుకే వీడియోస్ అనేవి లెంత్గా అవుతాయి. ఈ క్వశ్చన్ చూడండి, ఒక త్రిభుజంలో భుజాలు 3:4:5 నిష్పత్తిలో మరియు దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే ఆ త్రిభుజం యొక్క పొడవైన భుజం పొడవు ఎంత? ఇక్కడ చూడండమ్మా మీరు కోచింగ్ తీసుకొని ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకుంటారు. సో నేనేం చెప్తున్నానంటే మనది ఫ్రీ ఛానల్ అమ్మా, మనది పెద్ద ఇన్స్టిట్యూట్లలో చెప్పని ట్రిక్స్ మన దగ్గర మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, కాన్సెప్ట్ అనేది క్రిస్టల్ క్లారిటీగా ఉంటుంది, షార్ట్ కట్ అనేది ఉంటుంది. కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, షార్ట్ ట్రిక్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలనేది ఉంటుంది. అదేవిధంగా మీరు బయట చూస్తే మీకు లాంగ్ ప్రాసెస్ ఒకటే దొరుకుతుంది, ఎగ్జామ్లో ఏ విధంగా చేసేది దొరకదు. చూడండి ఇంకా మన దగ్గర ఎలా ఉంటుందంటే సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్తుందమ్మా. మన దగ్గర మనది ఎట్లా దొరికితే అట్లా ఉండదు, సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్తుంది. మీకు వీలైతే చూడండి. ఓకేనా చూడండి, ఒక త్రిభుజంలో భుజాలు 3:4:5 నిష్పత్తిలో మరియు దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే ఆ త్రిభుజం యొక్క పొడవైన భుజం పొడవెంత? ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ నేను రాస్తాను 3:4:5. ఓకేనా సార్ జనరల్గా వేసే మెథడ్ చూద్దాం. అదేవిధంగా ఈ ఆప్షన్ చూస్తే మనము 5 సెకండ్లలో ఆన్సర్ పెట్టే విధంగా చూద్దాం. ఓకేనా 3:4:5 చుట్టుకొలత ఎంత ఇచ్చిండమ్మా 48 ఇచ్చిండు. వీటి మొత్తం ఎంత అవుతుందమ్మా ఇవి మొత్తం కలిపిన చుట్టుకొలత కదమ్మా. సో మనకి ఎంత అవుతుంది 12 అవుతుంది. ఈ 12 అనేది కాస్త ఎంత అయిందటమ్మా 48 అవుతుందట. సో మనకి ఎంత అవుతుందమ్మా 12 48 12 4 48 4 పోతుంది. అంటే మనకి ఏం కావాలమ్మా 4 × 4 × 4 అప్పుడు ఏమవుతుందమ్మా 12 అవుతుంది, 16 అవుతుంది, 20 అవుతుంది. సో మనకి ఏమన్నాడు, సో పొడవైన భుజం ఇదే కదమ్మా పొడవైన భుజం 20, ఇది 20 ఇది ఆన్సర్. కానీ ఇలా మనకు ఆప్షన్లో ఇచ్చినప్పుడు మనము ఇలా ప్రాబ్లం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు లేదు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఏముంది 3:4:5 ఉంది. ఈ 5తో పోయేవి ఏమేమి ఉన్నాయి, ఇది కాదు అంటే మనకు మిగిలింది 50-50 ఛాన్సెస్. ఎస్ ఆర్ నో రైట్స్. ఇక్కడ చూడండమ్మా ఇది మొత్తం ఎంత ఉంది 12 ఉంది. ఎస్ 12 ఉంది కదా, 12 ఉంది. ఇక్కడ ఏముందమ్మా 12. సో దీన్ని దేంతో గుణిస్తున్నాం ×4. ఈ 4తో ఈ రెండిట్లలో 4తో ఏది పోతుందమ్మా ఇది పోతుంది, ఇదే ఆన్సర్. ఎస్ ఆర్ నో రైట్. ఇక్కడ చూడండి 9 పరిశీలనలు గల దత్తాంశం యొక్క సగటు 35. ఈ దత్తాంశంలో మరో పరిశీలన 61 జోడిస్తే ఏర్పడిన దత్తాంశం యొక్క సగటు ఎంత? దీన్ని మనం జస్ట్ ఎంత 5 సెకండ్లో చేయొచ్చమ్మా. అదే విధంగా ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ ప్రాసెస్ చేసి మనం దీన్ని చేద్దాం. ఫస్ట్ ఏమన్నా 9 పరిశీలనల సగటు ఎంత అవుతుంది 9 × 35 అమ్మా. సో మనకి ఎంత అవుతుంది, సో 9 5 45 4 9 3 ఎంత అమ్మా 27. అంటే ఏమవుతుంది 9 3 27 + 31 అవుతుంది. ఎంత 315 అవుతుందమ్మా. ఓకే 315. సో మనకి ఇంకేమన్నాడు 61 జోడిస్తే దీనికి +61 జోడించాలి. జోడించినప్పుడు ఏమవుతుందమ్మా 6 అవుతుంది, ఇదేమవుతుంది 7 అవుతుంది, ఇదేమవుతుంది మనకు 3 అవుతుంది. ఎస్ ఆర్ నో రైట్. అయితే ఇవి మొత్తం ఎంత అయినాయమ్మా, ఇక్కడ 1 కలిపినాం కదా, సో మొత్తం 10.
సో 10 అనేది 376. అయితే వాటి సగటు అన్నప్పుడు బై 10 అన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఇక్కడ 10 తర్వాత పాయింట్ పెట్టాలి, అంటే 37.6. ఇది కదా మన ఆన్సర్. సో 37.6 ఇది ఆన్సర్ అమ్మా. సో ఇది మనకు ప్రాసెస్, కానీ మనం ఇలా చేయకూడదు. ఒకసారి చూడండి, ఇది ప్రాసెస్ అమ్మా, ఇది అందరూ చెప్పే మెథడ్. జస్ట్ మన 5 సెకండ్స్ ట్రిక్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అమ్మా. ఓకే, ఫస్ట్ ఏమన్నారు, 9 పరిశీలనల గల దత్తాంశాల యొక్క సగటు అంటే 9. చూడండి ఇక్కడ ఏమంది, 9 పరిశీలనల దత్తాంశం ఒక సగటు 35. ఇక్కడ చూడమ్మా, 9 మంది ఉన్నారు, ఒక్కొక్కరి దగ్గర 35 రూపాయలు ఉన్నాయి. సో మనకి ఈ గ్రూప్ లో రావాలంటే ఖచ్చితంగా 35 రూపీస్ తీసుకొని రావాలి. కానీ ఇక్కడ ఎంత తీసుకొని వచ్చిండో 65 రూపీస్ 61 రూపీస్ తీసుకొచ్చిండు. ఎంత ఎక్కువ తీసుకొచ్చిందమ్మా అంటే 35 తీసుకురావాలి, కానీ ఎంత తీసుకొచ్చిండు 61 తీసుకొచ్చిండు. అంటే 35 కంటే ఎంత ఎక్కువ తీసుకొచ్చిండు 26 ఎక్కువ తీసుకొచ్చిండు. 26 ఈ 26 అంటే వీరి దగ్గర 35 ఉన్నాయి ప్లస్ 26 రూపీస్ ఎక్కువ తీసుకొచ్చిండు. రైట్ అమ్మా, ఈయన దగ్గర 35 ఉన్నాయి ప్లస్ 26 రూపీస్ ఎక్కువ తీసుకొచ్చిండు. ఈ 26 రూపీస్ ఎవరెవరు పంచుకోవాలి, అప్పుడు ఈ ఒక్కోడు ప్లస్ ఇది ఒకడు 10 మంది పంచుకోవాలి. 10 మంది అంటే 2.6. ఎస్ సార్ నో, 10 మంది పంచుకోవాలి కాబట్టి దీన్ని 2.6 అవుతుంది. ఎందుకు 2.6 ఎందుకు అవుతుంది, బై 10 చేయండి, 2.6 అవుతుంది. ఈ 2.6 అవుతుంది కదా, ఈ 2.6 అనేది దీన్ని కలిపినాం అనుకోండి, ఇది ఎందుకు కలపాలి, కొత్త రేషియో అన్నాడు. సో 37.6 ఈ విధంగా వచ్చిందా లేదా. అంటే మనం ఈ ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ ఈ ప్రాసెస్ చేస్తే 5 సెకండ్, జస్ట్ 5 సెకండ్లో అయిపోతుంది. ఒకసారి చూడండి, 32, 56 మరియు 128ల కాసాగు ఎల్సిఎం ఎంత. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్లో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎప్పుడే కానీ చూడండి అమ్మా, ఎల్సిఎం అనేది మనకు 32, 56, 128. జాగ్రత్తగా వినండి, ఇక్కడ నేను చెప్పే పాయింట్ మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా ఈ నంబర్లు ఇచ్చినప్పుడు ఈ నంబర్ మనం ఎల్సిఎం కావాలనుకుంటే, ఈ నంబర్ గరిష్ట నంబర్ ఎల్సిఎం కావాలని అనుకుంటే ఈ నంబర్లన్నీ కూడా ఇందులో క్యాన్సిల్ కావాలి. అర్థమవుతుందా, 32 ఇందులో క్యాన్సిల్ కావాలి, 56 ఇందులో క్యాన్సిల్ కావాలి. సో దీనికి ఏదైతే గరిష్ట నంబర్ ఉంటుందో దానికంటే చిన్న నంబర్ అనేది ఎల్సిఎం ఎప్పుడు ఉండదు, అసలు అసాధ్యము. గరిష్ట నంబర్ కంటే చిన్న నంబర్, ఇక్కడ ఇచ్చిన దాంట్లో గరిష్ట నంబర్ కంటే చిన్న నంబర్ అనేది ఎల్సిఎం అనేది ఉండదు. దానికంటే అదన్నా ఉంటుంది, దానికంటే డబుల్ అన్నా ఉంటుంది. సో దానికంటే డబుల్ అన్న ఉంటుంది, ఆ పైన ఉంటుంది తప్ప దీనికంటే చిన్నగా మాత్రం ఉండదు. ఓకేనా, దీని దగ్గర దాకా అయితే ఉండదు. సో 128. సో మనకి ఏంటిది 8 కాదు, ఇది 56 కాదు. సో మనకు 128 అనేది 56 పోతుందా, 56 అనేది ఎందులో పోతుంది 7. ఈ 7 టేబుల్లో ఇది పోతుందమ్మా, మనకు పోనే పోదు. ఎందుకు 7 1 7 7 58 మిగులుతుంది, 56 పోతుంది. ఓకేనా, సో మనకి ఇది కాదు, మిగిలింది ఏంటిదమ్మా ఇది, ఈ విధంగా. సో దీనికి అలాగా ఇట్లా చేయాలి ఆన్సర్. 32, 56, 128 ఇక చేస్తూనే. ఓకేనా, సో ఇలా చేస్తూ పోతే ఇక మనము ఆన్సర్ వస్తుంది, కానీ మనం మార్కులు మాత్రం రావు. ఓకేనా, సో ఇది చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది అనేది కాన్సెప్ట్, ఇలా కాన్సెప్ట్ నేర్చుకోండి. తప్పితే ఇలా లెంత్ మాత్రం మీరు నేర్చుకొని ఎగ్జామ్లో మీరు ఇలా కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల, ఇలా ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల, ఇవి ట్రిక్స్ అనేవి మీకు అందరు చెప్పారు. ఓకేనా, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎక్కువగా వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. ఓకేనా, యాజ్ ఎ ఆస్పిరెంట్గా మీకు చెప్తున్నాను. చూడండి అమ్మా, ఈ కష్టం ఏంటిది అనేది, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, ఎలా మనం చేయాలనేది మనకు తెలిసినంతగా ఈజీగా వేరే వాళ్ళకి తెలియదు. సో ఒక్కసారి వినండి జాగ్రత్తగా, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనది కాన్సెప్ట్ ఉంటుంది. ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలి, స్కూల్లో ఏ విధంగా చెప్పాలి, మన తోటి వానికి ఏ విధంగా చెప్పాలి, ఇన్ని మెథడ్స్ ఉండాలి మన దగ్గర. ఓకేనా, చూడండి అమ్మా, ఇది క్వశ్చన్. ఇంకా చూడండి, 4xy² - x ప్లస్ 9xy ప్లస్ 10x²y² బీజీయ సమాసం యొక్క పరిమాణం డిగ్రీ m మరియు -xలో సంఖ్యా గుణకం n అయితే m⁴n ఏమవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, దీని పరిమాణం ఏమవుతుంది, ఇక్కడ 1 + 2 3 అవుతుంది, దీని పరిమాణం 1 అవుతుంది, దీని పరిమాణం 2 అవుతుంది, దీని పరిమాణం 4 అవుతుంది. ఎస్ సార్ నో, రైట్. ఇక్కడ ఎందుకు, ఏదైతే గరిష్టంగా ఉంటుందో ఆ సమాసం యొక్క పరిమాణం అవుతుంది. ఇక్కడ ఏంటిదమ్మా 2 + 2 4. ఈ 4 అనేది ఏమన్నాడు, పరిమాణం అనేది, ఈ 4 అనేది, ఈ m అనేది 4 అవుతుంది. అదేవిధంగా -x దగ్గర ఏమన్నాడులో సంఖ్యా గుణకం అంటే ఇక్కడ -1 అవునా. సో దీనికి మనం ఇది x అనేది ఏమవుతుందమ్మా, ఈ n అనేది ఏమవుతుంది -1 అవుతుంది. ఓకేనా, సో ఏం అడిగింది m⁴n. m అంటే ఎంత అమ్మా 4, n అంటే ఎంత -1. సో దీన్ని ఏం రాయొచ్చమ్మా మనం 1/4గా రాయొచ్చు.
ఎస్ ఆర్ నో రాయొచ్చు. సో మనం 1/4 ఏడుందమ్మా, ఈడుంది ఈడుంది. సో మనకు ఆప్షన్లోనే క్వశ్చన్ పేపర్లోనే ఇలా ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మనం ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఓకే, ఇది ఒకసారి చూడండి. దీన్ని మనం మినిమం 5 సెకండ్లో చేయొచ్చు. ఒకసారి ప్రాసెస్ చూద్దాం, కంటి చూపుతో ఆన్సర్ పెట్టే విధంగా చూద్దాం. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఏముందమ్మా, 2.7 × 2/3 ఉందమ్మా. ఓకే, ఒకటి. మళ్ళీ ఏముంది, -3.3 × 5/11. ఓకే, అందరు చేసే విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. దీన్ని ఏం చేస్తాం మనము, 27/10 × 2/3. ఓకే, దీన్ని ఏం చేస్తాం, 33/10 × 5/11. ఓకే, ఇప్పుడు మనం కొట్టేద్దాం. ఓకే, సో 3 1 జా 3 9 జా 2 1 జా 2 5 జా అంటే 9/5 మిగిలింది. ఇక్కడ చూడండి 5 1 జా 5 2 జా 11 1 జా 11 3 జా అంటే 3/2 మిగిలింది. సో ఇవి రెండు సహప్రధాన సంఖ్యలు కాబట్టి అడ్డగుణకారం చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, 10 అవుతుంది. సో 9 2 జా 18. సో 5 3 జా 15. ఓవరాల్గా ఎంత అయిందమ్మా మనకు, 3/10. 3/10 అంటే మనకు పాయింట్లలో ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలంటే 0.3. ఓకే, 0.3 ఇది మన ఆన్సర్. ఓకే, ఇది ప్రాసెస్. ఓకేనా, దాదాపు 99.9% ఈ విధంగానే చేస్తారు. జస్ట్ మన ఛానల్ ఎవరైతే డైలీ ఫాలో అవుతారో వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రమే 5 సెకండ్లో చేస్తారు. అదే విధంగా చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వింటే 5 సెకండ్లో చేస్తారు. ఇక్కడ ఏంటిది, మనం డిజిటల్ సమ్ ఉపయోగిస్తామమ్మా. డిజిటల్ సమ్ ఏంటిది, డిజిటల్ సమ్ యొక్క ఉపయోగం అంటే ఒకసారి చూడండి. ఓకే, 11 ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మీరు ఇంకా సింపుల్గా ఇక్కడ చూడమ్మా, దీని యొక్క డిజిటల్ సమ్ 6 అవుతుంది, దీనిది 3 అవుతుంది, దీనిది 2 అవుతుంది, దీనిది 4 అవుతుంది. రైట్ అమ్మా, అన్ని వేరువేరుగా ఉన్నాయి. రైట్, ఇక్కడ చూడండి 3 మనకు ఎప్పుడే కానీ డినామినేటర్లో 3 6 9 ఉండకూడదు, కొట్టేయాలి. 3 1 జా 3 9 జా. సో 9 ఏ నెంబర్తో గురించినా అది 9 అవుతుంది. సో ఈ ఓవరాల్ మొత్తం ఎంత అమ్మా, 9 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమనబోతుందా, 11 1 జా 11 3 జా ఎంత అవుతుందమ్మా మొత్తం మనకు 15. 15 అంటే ఎంతనమ్మా, 6 అంటే ఎంత మొత్తం 3. మన ఆన్సర్ ఎక్కడ ఉంది, 3. ఇది ఆన్సర్. 5 సెకండ్ కూడా మీకు పట్టదమ్మా, 5 సెకండ్ కూడా పట్టదు. దీనికి 2 సెకండ్స్, దీనికి 2 సెకండ్స్. ఓకేనా, 4 సెకండ్స్ పడుతుంది. రైట్, ఒకసారి ఇది చూడండి, దీన్ని ఏ విధంగా చేస్తారో. దీన్ని కూడా మినిమం ఇలాంటి 10 సెకండ్లో చేయొచ్చమ్మా. దీన్ని 5, దీన్ని 10 సెకండ్లో. ప్రాసెస్ చూద్దాం. ఓకే, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి ఇక్కడనే చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడనే చేస్తాను, ఒకసారి చూడండి అమ్మా. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఇక్కడ చూడండి 5 × t 5t అమ్మా. ఓకే, సో 5 × 6 30 -30 ఈ ఏముంది మళ్ళీ ప్లస్. సో 4 వార్లు 24 24t. మళ్ళీ ఏముంది మైనస్. 4 7 జా 28. ఓకే, ఈక్వల్ 70. సో 756. సో ప్లస్ 18. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ టీలన్నీ ఒక్క దగ్గర తీసుకోండి అమ్మా. ఇక్కడ 5t ఉంది, ఇక్కడ 5t, 7t ఉంది, అంటే ఇంకా ఎన్ని మిగులుతుంది, 2t మిగులుతుంది. క్యాన్సర్. ఇక్కడ 24t ఉంది, ఇక్కడ 2t, ఈ 2t ఇంకకెళ్ళి 2t తీసేసినాం అంటే ఎంత అవుతుంది, 22t మిగులుతుంది. రైట్ అమ్మా, రైట్. ఇక్కడ 30 28 ఎంత అవుతుందమ్మా, 58 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది, 56 18 ఎంత అవుతుందమ్మా మనకు, 18 అంటే ఇక్కడ 6 + 4 6 + 8 ఏమవుతుంది, 4 అవుతుంది. సో 1 క్యారీ 2 + 5 74 అవుతుంది. సో ఈ 58 అనేది అటు వెళ్ళింది అనుకోండి, 22t = 74 + 58 అప్పుడేమవుతుందమ్మా, ఇది ఓవరాల్గా మనకు 2 అవుతుంది. ఓకేనా, సో 7 + 5 ఏమవుతుంది, 3 అవుతుంది, 13 అవుతుంది, 113. సో 22t. ఇక్కడ ఉంది 11 2 జా 11 1 జా 11 2 జా 2 1 జా 2 6 జా అంటే t = 6. అంటే మనకి ఇంత ప్రాసెస్ చేస్తే కానీ మనకు ఆన్సర్ రాలేదు. సో మన ఫార్ములా ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ మనము ఇందులో కనిష్ట నంబర్ను తీసుకోవాలి. ఎప్పుడే కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు కనిష్ట నంబర్ను తీసుకోవాలి. సో కనిష్ట నంబర్ ఏదమ్మా మనకు 4, ఆ తర్వాత 6, ఆ తర్వాత 8. 4 తీసుకున్నామమ్మా. 4 తీసుకున్నప్పుడు మనకు బ్యాలెన్స్ 18 రావాలి. ఎప్పుడే కానీ ఇది ఎప్పుడైతే టీలు ఉన్నాయో ఈక్వల్ కావాలి. LHS = RHS కావాలి. అర్థమవుతుందా, LHS = RHS. ఇక్కడ 4 తీసుకున్నాం. 4 తీసుకున్న తర్వాత ఇక్కడ 4 మైనస్ ఏమవుతుంది, డిజిటల్ సమ్ ఉపయోగిస్తామమ్మా. ఇక్కడ మనం డిజిటల్ సమ్ అనేది ఉపయోగిస్తాము. ఓకేనా, లేదా సింపుల్ గా ప్రతిక్షేపించే మెథడ్ లో కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనము టీ ఉంది కదమ్మా, ఇది క్యాన్సిల్ అవ్వడానికి ఒకసారి చూద్దాం. ఒక 6 పెట్టాం అనుకోండి, 6 6 క్యాన్సిల్ అంటే ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఎస్ ఆర్ నో,
రైట్. ఇక్కడ 6 పెట్టాం అనుకో, 6 6 36, 36 నుంచి 7 తీసేస్తే 29, 29 ఇంటూ 4. మీరు ఏం చేయొద్దు, జస్ట్ గుణించండి. ఇక్కడ 6 పెట్టాం అనుకోండి, 7 ఇంటూ ఏమవుతుంది, 6 + 8 14 అవుతుంది, ఇక్కడ ప్లస్ 18 అవుతుంది. ఇక్కడ ఏం చేయకూడదు, ఇక మీరు గుణించద్దు, గుణిస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఈ 9 డిజిటల్ సమ్ లో ఉపయోగించాలి. ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంతే రావాలి. సో మనకి ఇక్కడ 9 ఉంది కాబట్టి దీన్ని క్యాన్సల్. ఇక్కడ ఎంత ఉందమ్మా, 5 ఉంది, ఇక్కడ 1 + 4 5. సో 7 5 = 35, 35 అవుతుంది, 35 అంటే 8 అవుతుంది. సో ఇక్కడ కూడా 8 రావాలి. సో ఈ 9 ఉంది కాబట్టి క్యాన్సల్, 4 2 = 8. సో మన కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇక్కడ మీకు టైం పట్టదు, అర్థమవుతుందా, ఇక్కడనే టైం పడుతుంది. సో ఈ విధంగా చేయాలి. ఇది చూడండి, 35 మీటర్ వ్యాసార్థం ఉన్న ఒక వృత్తాకార పార్కు చుట్టూ 7 మీటర్ వెడల్పు గల ఒక దారి ఉన్నట్లయితే ఆ దారి యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఎంత అని అడుగుతుండు. దీన్ని మనము ఎలాంటి ఫార్ములాస్ లేకుండా ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ చూద్దాం ఫార్ములా యూజ్ అమ్మా, కంపల్సరీ ఫార్ములా యూజ్. సారీ నేను మర్చిపోయాను, ఫార్ములా యూజ్, కానీ క్యాల్కులేషన్లో చేయకుండానే మనం చేయొచ్చు. ఒకసారి చూడండి, ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దామమ్మా. ఇక్కడ ఏముంది, ఒక వృత్తాకారంలో ఉందమ్మా, రైట్. ఇది ఒక వృత్తాకారంలో ఉంది. 35 మీటర్ వ్యాసార్థం ఉన్న ఒక వృత్తాకార పార్కు, దీని వ్యాసార్థం ఎంత అమ్మా, ఈ నుంచి వీడికి ఎంత, 35. ఓకే రైట్, వీటికి అయిపోయింది. అయితే 35 మీటర్ల వ్యాసార్థం ఉన్న ఒక వృత్తాకార పార్కు చుట్టూ 35 వ్యాసార్థం, ఈ పార్కు చుట్టట, ఈ పార్క్ ఏదైతే ఉందో ఈ పార్కు చుట్టూ 7 మీటర్ వెడల్పు గల ఒక దారి ఉన్నట్లయితే, ఎక్కడమ్మా, ఇగో ఇక్కడ, ఇదేంటిది 7 మీటర్స్ అమ్మా, 7 మీటర్స్ ఇట్లా దారి ఉందట. అది ఏముంది, దారి అనేది ఉందట. ఇదేం దారి అమ్మా, ఇది దారి మొత్తం, ఇదేంటిది దారి అంట. ఓకేనమ్మా, దారి, ఇదంతా ఏంటిది, దారి, ఇదంతా దారి. ఇక్కడ మనుషులు నడుపుతారు, ఇదంతా దారి. ఓకే, ఇదంతా దారి. ఇది ఎన్ని మీటర్లు ఉంది, 7 మీటర్లు. ఇప్పుడు మీరు గమనించాలి, ఏం గమనించాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వ్యాసార్థం ఎంత ఉందమ్మా, మొత్తం ఇక్కడ నుంచి ఈ దారి నుంచి వీడికి మొత్తం ఎంత ఉందమ్మా, మనకు 42 ఉంది. ఎస్ సార్లో. అదే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందమ్మా, మనకు 35 ఉంది. ఇక్కడ చూడండి, ఆ దారి యొక్క వైశాల్యం ఎక్కడ కనుక్కోమన్నాడు వాడు, ఈ మాత్రమే కనుక్కోమన్నాడు. ఏది, ఇగో ఇది, ఈ దారి కనుక్కోమన్నాడు. ఇక్కడ మీరు గమనించాలా, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ మనకి ఇది కావాలంటే, ఈ దారి కావాలంటే, 42, ఇది మొత్తం 42 కదమ్మా, ఇక్కడ వరకు 35. ఈ 42 నుంచి 35 తీసేస్తే సరిపోతుంది కదా, మిగతాది 7 భాగాల వస్తుంది కదా. దీనికి ఒక ఫార్ములా ఉంటుందమ్మా, ఏంటిది, 5 R² - R². ఇదొక్క ఫార్ములామా. సో ఇక్కడ 5కి 22/7 ఉంటుంది. అదేవిధంగా R² అంటే ఎంతనమ్మా, మనకు ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి, దీన్ని R అంటారు, దీన్ని స్మాల్ r అంటారు. ఓకేనమ్మా, రైట్. R అంటే ఎంతమ్మా, 42². స్మాల్ r అంటే ఎంతమ్మా, 35². అమ్మో చాలా పెద్దగా వచ్చింది, మరి ఎట్లా అంటే సింపుల్ అమ్మా, ఏం కష్టపడద్దు. ఇక్కడ 22 ఉంది, 22/7 అలాగే ఉంచండి, దీన్ని ఏం ముట్టుకోకండి. ఇక్కడ 42 + 35 మీకు తెలుసు ఆల్రెడీ, ఏంటిది, A² - B², A + B A - B. నేను చెప్పాను ఆల్రెడీ, ప్రతి వీడియోలో కూడా చెప్తాను ఉంటాను. సో 42 35 ఎంత అవుతుందమ్మా, 77. ఇక్కడ 42 నుంచి 35 తీసేయండి, ఏమవుతుంది, ఇది A + B, ఇవి రెండు కలపండి, 77. ఇళ్ళకెళ్ళి తీసేయండి, 7. ఇదే కదమ్మా మన ఆన్సర్, రైట్. ఇక్కడ ఈ 7 క్యాన్సర్. 22 × 77, 22 × 77, 22 × 77. దీన్ని మనం గుణించడం కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ 2 అనేది దీంతో గుణించాలి. అప్పుడు ఏమవుతుంది, 154 × 11 అవుతుంది, రైటా, అంతేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 11తో ఇచ్చినప్పుడు ఈ 4కు 4 దించుకోవాలి, ఇవి 2 ప్లస్ చేయాలి, మళ్ళీ ఇవి 2 ప్లస్ చేయాలి, మళ్ళీ ఒక్కటి మిగిలింది కాబట్టి ఇది 1694. ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది. ఇది చిన్ననే ఉంది కదా. సో ఇది ఆన్సర్. అదే ఈ క్యాలిక్యులేషన్ ఏదో ఉందో దీన్ని తప్పించుకోవడానికి మనము సింపుల్ వేలో చేస్తాం. ఒకసారి చూడండి,
ఏమొచ్చిందమ్మా 22/7. ఇక్కడ ఏం ఉపయోగిస్తాము, డిజిటల్ సమ్ అనేది ఉపయోగిస్తాము. డిజిటల్ సమ్ ఒకసారి దీన్ని చూడండి, 42 స్క్వేర్ మైనస్ 35 స్క్వేర్, ఇదే కదమ్మా, రైట్. ఇక్కడ చూడండి, మనం దీన్ని ఏం చేస్తాం, ఇక్కడ 7 ఉంది, దీనికి ఇక్కడ ఏం రావాలి, 1 రావాలి. మనకు చెప్పుకున్నాం డిజిటల్ సమ్లో చెప్పుకున్నాం. సో 4 వేసినాం అనుకో, ఇక్కడ కూడా 4 వేస్తాం. ఏమవుతుంది, 7 4 28 అంటే ఇది మొత్తం కలిపి 1 అవుతుంది. సో ఇదేమవుతుందమ్మా, ఇది 4 4 ఏమవుతుంది 16 అంటే ఎంతనమ్మా మనకు 7. ఓకే, ఇక్కడ 4 + 2 ఏమవుతుందమ్మా 6 స్క్వేర్ ఏమవుతుంది 36 అంటే ఎంతమ్మా 9. సో ఇది 9, రైట్. ఇది మైనస్ 35 అంటే ఇది 8 అవుతుంది. 8 స్క్వేర్ ఎంతనమ్మా 64 అంటే ఎంతనమ్మా 1కు 1. ఇక 9 నుంచి 1 తీసేయండి 8. ఓకేనా, 9 నుంచి 1 తీసేస్తే ఎంతమ్మా 8. ఓకే, రైట్. సో 8 56. 56 అంటే ఎంతనమ్మా మనకు 56 అంటే ఎంత అవుతుంది 12 అవుతుంది, సారీ 11 అవుతుంది. 11 అంటే ఎంత 2. సో మనకి ఇక్కడ చూడండి ఇది 9 క్యాన్సల్, అవునా. సో 7 + 11 అంటే 12 అంటే ఎంతమ్మా మనకు, సారీ 11 అంటే ఎంత మనకు 2. ఓకే, ఇది ఎంతనమ్మా మనకు ఇక్కడ మళ్ళీ 3 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ 1 పోయింది అనుకోండి 2 7 అవుతుంది. ఇక్కడ 4 9 అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత 2 ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. ఇలా డిజిటల్ సమ్ ఉపయోగించి దీనికంటే తక్కువ సమయంలో చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. కింది సంఖ్యలను ఆరోహణ అసెండింగ్ ఆర్డర్ లో పెట్టమంటుండు. సో అందరు ఏం చేస్తారంటే ఇక 0 పెట్టుకొని దీన్ని గుణిస్తారు. ఆ పాయింట్లలో సేమ్ పాయింట్లు వస్తే ఒక్కొక్కసారి మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ మిస్టేక్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది. అర్థమైందా, రైట్. దీన్ని నేను 2 విధాలుగా చెప్తాను, మీరు చూడండి. ఫస్ట్ మనం పాయింట్ ఏంటిదంటే పాయింట్ నెంబర్ 1 గ్యాప్ తీసుకోవాలమ్మా. ఓకే, పాయింట్ నెంబర్ 2 ఏంటిది, ఏమన్నాడు ఇక్కడ అసెండింగ్ అంటే లీస్ట్ టు హైయెస్ట్. ఇలా చేస్తే ఈ పాయింట్లలో చేసేదానికంటే ఈజీగా ఉంటుంది. ఎంత పెద్ద డిఫరెంట్ అన్న ఎంత పెద్ద ఇక్కడ నెంబర్లు అని గ్యాప్ ఆర్ ఇది లీస్ట్ టు హైయెస్ట్. అసెండింగ్ వచ్చిందంటేనేమో ఆరోహణ చిన్న నుంచి పెద్ద వచ్చిందేమో లీస్ట్ టు హైయెస్ట్ రావాలి. ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ అంటేనేమో దీన్ని ఉల్టా హైయెస్ట్ లీస్ట్ రావు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి అమ్మా, గ్యాప్, ఈ గ్యాప్ ఎంత ఉంది 1 ఉంది, ఈ గ్యాప్ ఎంత ఉంది 1 ఉంది, ఈ గ్యాప్ ఎంత ఉంది 1 ఉంది, ఈ గ్యాప్ ఎంత ఉంది 1 ఉంది. సో అట్లా ఉన్నప్పుడు ఏ చిన్న నంబర్ అయితే లవంలో ఉంటుందో అదే చిన్న నంబర్ అవుతుంది. అర్థమైందా. సో చిన్న నంబర్ ఏది ఉందమ్మా, ఇది ఫస్ట్ అవుతుంది. ఇంక దీనికంటే కాస్త పెద్దది ఏది, ఇది 2 అవుతుంది. దీనికంటే కాస్త పెద్దది ఇది అవుతుంది. దీనికంటే కాస్త పెద్దది ఇది అవుతుంది. అంటే 1 2 3 4, అవునా. అది ఏముందమ్మా, ఫస్ట్ 5/6 ఎక్కడుంది 5/6, ఇది కావచ్చు. నెక్స్ట్ ఏముందమ్మా 7/8 ఇక్కడనే 7/8 ఉంది. సో మనకు ఆన్సర్ అనేది ఇక్కడ తెలిసిపోయింది. ఇది ఒక్క మెథడ్ అమ్మా. ఓకేనా, దీంట్లో మనం మాయ లేదు మంత్రం లేదు. ఓకేనా, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ ఆప్షన్ బేస్డ్ లీస్ట్ హైయెస్ట్. దీన్ని ఎలా చేయాలంటే ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి, లాస్ట్ డిజిట్ తోని పోవాలి. ఇక్కడ చూడండి 7 6 42, 8 5 40. ఇక్కడ ఏమన్నాను, లీస్ట్ హైయెస్ట్ కావాలి మనకు. ఇదేంటిది హైయెస్ట్ లీస్ట్ ఉంది. సో మన ఆప్షన్ కాదు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి 12 8 96, 11 9 99. ఇక్కడ అయితే లీస్ట్ హైయెస్ట్ ఉంది కదా, రైట్. ఇది ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 88. సో ఇదేమవుతుందమ్మా 84 అవుతుంది, అవునా. సో ఇది హైయెస్ట్ లీస్ట్, ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 48, సో 45. ఇదేంటిది హైయెస్ట్ లీస్ట్, ఇది మన ఆన్సర్ కాదు. మన ఆన్సర్ ఇది. ఎంత సింపుల్గా అంటే మీరు పాయింట్లను చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూస్తూనే పెట్టే ఆప్షన్స్ ఇవి. ఓకేనా, ఈ విధంగా ఫస్ట్ ఏంటిది, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ గ్యాప్ తీసుకోవాలి, లేదా ఏం తీసుకోవాలి, లీస్ట్ హైయెస్ట్. ఈ పాయింట్స్ అనేది మీకు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, ఇలాంటి ట్రిక్స్ మీకు చెప్తే నా ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా, ఇలా మన ఛానల్ ఎట్లా అంటే యాజ్ ఎ ఆస్పిరెంట్గా నేను చెప్తున్నాను. ఆ బాధ ఏంటిది, ఆ పెయిన్ ఏంటిది, ఆ మార్క్స్ వల్ల మనం ఎన్ని సంవత్సరాలు దాన్ని డిలే చేసుకుంటూ వస్తాము అంటే గవర్నమెంట్ కూడా మనకు అనుకూలంగా ఉండదు, దొరికినప్పుడు చేసుకోవాలి. కాబట్టి
కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి ట్రిక్స్ అనేవి చాలా చాలా కీ రోల్ పోషిస్తాయి అమ్మ. మనం లెంతీ ప్రాసెస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మనకు క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమో వస్తుంది, కానీ మనకంటే ముందు వాళ్ళు ఇలాంటి ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల 4 క్వశ్చన్లు ముందు ఉంటారు. సో మన డిఎస్సిలో పాయింట్ల మీద ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి ట్రిక్స్ అనేవి 100% నేర్చుకోవాలి. అర్థమవుతుందా? లెంతీ ప్రాసెస్ బుక్లో ఉన్న ప్రాసెస్ మనం నేర్చుకుంటే మనము పోటీలో ఉంటామే కానీ 1:3లో ఉంటామే కావచ్చు, కానీ మనం మాత్రం జాబ్కు అర్హత మాత్రం సాధించలేము. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకున్న అనుభవంతో చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ ఎలా మిస్ అయ్యారో బుక్ను ఫాలో అయ్యి ఎలా జాబ్ మిస్ అయింది, ఆ లెంతీ ప్రాసెస్ పట్టుకొని ఎలా మిస్ అయిందో నా అనుభవంతో నేను దగ్గరుండి చూస్తాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. సో ఇలాంటి కంపల్సరీ నేర్చుకోవాలి. అది ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు లేదా హెచ్జిటి వాళ్ళైనా కావచ్చు. ఒక్కొక్క క్వశ్చన్ మ్యాథ్స్లో మీకు 18 క్వశ్చన్స్ ఉంటాయి. 15 మినిట్స్లోనే చేయాలి. అవసరమైతే 10 మినిట్స్లోనే చేయొచ్చు ఇలాంటివి. కాబట్టి మీకు నేను దయచేసి చెప్తున్నాను, డిజిటల్ సమ్, యూనిట్ డిజిట్ నేర్చుకోండి అమ్మా. దానివల్ల చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇది చూడండి అమ్మా. శ్వేత నెలకు 86,500 సంపాదిస్తుంది. ఆమె నెలకు 17,300 పొదుపు చేస్తుంది. అమ్మ ఇక్కడ చూడండి, పొదుపు చేస్తుంది. ఆమె సంపాదనలో ఆమె పొదుపు శాతం ఎంత? రైట్ అమ్మా? రైట్. ఓకే. సో ఫస్ట్ మనం ఏమనుకుందామంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకుంటున్నామంటే 86,500 అనేది 100% అమ్మా. ఓకే, ఇది అనేది 100%. సో 17,300 అనేది ఎంత పర్సెంటేజ్? ఓకే, దీన్ని ఎక్కువ బై తక్కువ, తక్కువ బై ఎక్కువ, ఇవన్నీ కథలు పెట్టద్దు మనం. ఓకేనా? జస్ట్ షాంపుల్గా నేర్చుకుందాం. ఎలా నేర్చుకుంటామో ఒకసారి చూడండి, ఈజీగా ఉంటుంది. ఓకేనమ్మా? రైట్. ఇక్కడ 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. రైట్. ఇక్కడ చూడండి, 5 1 జా 5. రైట్ అమ్మా? ఇక్కడ 5, ఇక్కడ 3 మిగులుతుంది. 5 7 జా 35, మళ్ళీ 5 3 జా 15. ఓకేనా? ఈ 2 zeros పట్టుకోండి. 5 2 జా 5 20 జా 100 అయిపోయిందా? సో 73 క్యాన్సల్. మిగిలింది ఎంత అమ్మా? 20. అంటే 20% కదా. వచ్చిందా లేదా? 20%. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో మనము ఇలా క్యాన్సిల్ చేయకుండా అవలీలాగా డిజిటల్ సమ్ను ఉపయోగించి చేస్తాం. అవి ఏంటి ఒకసారి చూడండి అమ్మా. సో చూడండి, జస్ట్ ఇక్కడ ఏంటిది 86,500 100. ఓకే, ఇదేంటి 17300. ఓకే, దీన్ని ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్. అవునా? సో అప్పుడు ఏమవుతుందమ్మా? 17300 బై, ఓకే, ఇక్కడ ఇది కదా, ఇంటూ 100. ఇదేమవుతుందమ్మా? 86,500. ఓకే, రాసుడు అవసరం లేదు, కానీ మీకు చెప్తున్నాను. ఇక్కడనే డైరెక్ట్ చేసేయచ్చు. ఇక్కడ చూడమ్మా, మనకు డిజిటల్ సమ్ ఉపయోగించాలి కదా. సో మనం ఒకసారి చూడండి, ఇక్కడ దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందమ్మా? 2 అవుతుంది. దీని డిజిటల్ సమ్ 6 అవుతుంది. దీని డిజిటల్ సమ్ ఏమవుతుంది? 9 క్యాన్సిల్ చేయండి, 1 అవుతుంది. దీనికి 9 అవుతుంది. ఓకే, అన్ని వేరు ఉన్నాయి కదా. రైట్. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 8 ఉంది కదా, ఇక్కడ నుంచి ఒకటి తీసుకోండి, 9 అవుతుంది. 9 అవుతుంది, ఇక్కడ 5 మిగులుతుంది. 5 + 5 10. 10 అంటే 1. సో 1 వచ్చింది కాబట్టి ఈ మొత్తాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, 100 అన్న మనకు అవసరం లేదు, జస్ట్ ఇవి ఎంత అవుతుందమ్మా మనకు? ఇక్కడ 8 అయింది, ఇక్కడ ఒకటి తీసేస్తే 2 అయింది. అంటే మనకి ఎంత మిగిలాలి ఇప్పుడు? మనకు 2 అన్నట్టు. ఆన్సర్ ఎక్కడ ఉంది? 2 ఇక్కడ ఉంది. ఇదే ఆన్సర్. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఇది ఎందుకంటే రామబాణం లాంటి పెద్ద పెద్ద క్యాల్కులేషన్ ఇచ్చినప్పుడు, ఇలా పాయింట్లలో పెద్ద పాయింట్లలో ఇచ్చినప్పుడు ఈ డిజిటల్ సమ్ అనేది రామబాణం లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఈ క్రింది వాటిలో నుండి 3D ఆకారాలకు సంబంధించిన సరైన వాక్యం. ఇక్కడ చూడమ్మా, సరైన వాక్యం ఎంచుకోండి. ఇక్కడ నుండి దీర్ఘచతురాస్రం పట్టకాన్ని దీర్ఘగణం అని కూడా అంటారు. ఎస్ అంటారమ్మా. ఓకేనా? సో ఒక దీర్ఘగణానికి 6 ముఖాలు. రైట్. 6 ముఖాలు ఉంటాయి, 12 అంచులు ఉంటాయి, 8 శీర్షాలు ఉంటాయి. రైట్ కదా. రైట్. ఓకేనా? ఇవి రెండు రైటే. ఇక్కడ ఏంటి? దీర్ఘగణం ఉందా అనుకోండమ్మా, ఇట్లా దీర్ఘగణం, ఇది దీర్ఘగణం. సో దీనికి ఏమేమి ఉంటాయి ఒకసారి వినండి. ఓకే, శీర్షాలు ఎన్ని ఉంటాయమ్మా మనకు? 6 ముఖాలు, 8 శీర్షాలు ఉంటాయి. రైట్. 8 శీర్షాలు, 1 2 3 4. మళ్ళీ ఇంకేమన్నాడు వాడు? 6 ముఖాలు అన్నాడు. రైట్. 6 ముఖాలు ఉంటాయి. 2 4 6. ఇగో ఇదొకటి, 2 3 4, మళ్ళీ అటొకటి ఇటొకటి. అర్థమైందా? ఇట్లా తీసుకున్నప్పుడు మనకు, ఇప్పుడు ఇట్లా తీసుకున్నప్పుడు 1 2
ఓకేనమ్మా 3 4 5 6 ఇట్లా 6 ఉంటాయి 12 అంచులు 12 అంచులు ఉంటాయి కదా ఇక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకే 12 ఉంటాయి మొత్తం సో మనకు రెండు కరెక్టే ఇది కాదు ఇది కరెక్ట్ ఏబీలు సరైనవి రైట్ ఈ క్వశ్చన్ చూడండి స్నేహ మార్కెట్లో 13 కిలోల ఉల్లిపాయలు కొన్నది 4 కిలోల ఉల్లిపాయల ధర 320 అయితే స్నేహ చెల్లించిన మొత్తం ఎంత సింపుల్ క్వశ్చన్ అమ్మా దీనికి మీరు గాబరపడద్దు ఎక్కువ బై తక్కువలో ఏమి ఉండవు సో చూడండి ఫస్ట్ 4 కిలోల ఉల్లిపాయలు ఎంతనమ్మా 4 kg ఉల్లిపాయలు ఎంత మనకు 320 రూపీస్ ఓకే సో మనకు 13 కిలోలు కావాలి ఇదే కదమ్మా 13 కిలోలు రైట్ ఇక్కడ చూడండి మనం దేంతో గుణిస్తున్నాం ఇక్కడ 4 ఎందుల అంటే 80ల పోతుంది ఇక్కడ కూడా ఎంతలా పోవాలి మనకు 80ల పోవాలి సో 0కు 0 8 మూడు 24 2 8 ఒకట్ల 8 10 అంటే 1040 మన ఆన్సర్ సో ఇది అనేది మన ఆన్సర్ దీన్ని మనం డిజిటల్ సమ్ ఉపయోగించి కూడా ఎలా చేస్తామో ఒకసారి చూడండి ఓకే ఎలాంటి క్యాల్సిక్ లేకుండా సో మనకి ఇది కావాలి కాబట్టి ఒకసారి చూడండి సో మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామమ్మా సో మనకు 320 ఇంటూ 13/4 ఈ 4 అనేది 1 కావాలి కాబట్టి ఏం చేస్తాము 7తో డివైడ్ చేస్తాం సో 7తో మల్టిప్లై చేస్తాం ఎందుకు 4 × 28 అంటే 1 అవుతుంది సో మనకి ఇక్కడ 7తో చేసినాం కాబట్టి ఇక్కడ 7తో అది ఎలా ఏ నెంబర్ని ఏ విధంగా చేయాలనేది నేను డిజిటల్ సమ్లో చెప్పాను అది వీలైతే చూడండి సో ఇది మొత్తం మనకు 1 అయింది కాబట్టి దీన్ని పట్టించుకోం అవునా రైటా సో మనకి ఇక్కడ ఎంత అమ్మా 4 ఇక్కడ ఎంతనమ్మా 5 సో 5 4 జా 5 సో ఇది చేయండి ఈ 28 అంటే 1 అంటే 5 మిగిలింది మనకు 5 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఏంటిదమ్మా 1 పోయిందంటే ఇక్కడ 6 మిగిలింది ఇక్కడ ఎంత మిగిలిందమ్మా 1 మిగిలింది ఈ 9 క్యాన్సల్ ఇక్కడ ఎంతమ్మా 5 మిగిలింది ఇక్కడ ఎంత ఇది 9 అయింది సో మన ఆన్సర్ ఎంత ఇది ఈ విధంగా ఓకే ఈ విధంగా కూడా మనం చేయొచ్చు దీన్ని లాజికల్గా చేయొచ్చు ఈ విధంగా కూడా చేయొచ్చు ఓకేనా రైట్ ఇంకోటి చూడండి చూస్ ద ఫ్రాక్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ యాజ్ ఏ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇక్కడ చూడండి అమ్మా అంటే ఏంటిదంటే అంతం కాని ఆవర్తనం చెందే దశాంశాన్ని కలిగి ఉన్న భిన్నాన్ని ఎన్నుకోండి అంటే అది ఏమవుతుందమ్మా మనకు అది యాక్చువల్లీ అంతం కాదు ఏమవుతుంది అది అంతం అస్సలకే కాదు అది పోతూనే ఉంటుంది ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి ఇది ఇందులో 2 రకాలు ఉంటాయమ్మా ఏంటిదంటే టర్మినేటింగ్ ఉంటుంది నాన్ టర్మినేటింగ్ 2 రకాలు ఉంటుంది ఇది నేను కంపల్సరీగా నంబర్ సిస్టంలో ఉంటుంది దీనిపైన తరచు బిట్లు పడుతున్నాయి ఇక మనకు పేపర్ 2లో అయితే ప్రతి షిఫ్ట్లో పడింది ఓకే రాబోయే ఎగ్జామ్లలో కంపల్సరీ వీటిపైన పడుతూనే ఉంటాయి ఓకేనా ఒకసారి టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ ఉంటుంది ఇక్కడ ఈ క్వశ్చన్ మందమే నేను హ్యాండిల్ చేస్తున్నాను ఓకే సో టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ ఉంటుంది అందులో టర్మినేటింగ్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ ఇంకొకటి అది ఎందులో ఉంటుంది రేషనల్ నెంబర్లో ఉంటుంది ఈ రేషనల్ నెంబర్లో కూడా ఉంటుంది నాన్ టర్మినేటింగ్ అండ్ ఇందులో చూడండమ్మా రేషనల్ నెంబర్ ఇదేంటిది రేషనల్ నెంబర్ ఇదేంటిది ఈ రేషనల్ నెంబర్ గుర్తుపెట్టుకోండమ్మా ఇక్కడ టర్మినేటింగ్ ఉంటుంది టర్మినేటింగ్ అండ్ ఇక్కడ టర్మినేటింగ్ ఉంటుంది తర్వాత మళ్ళీ టర్మినేటింగ్ అంటే ఏంటిదంటే ఒక భిన్నం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు దీన్ని మనం చేస్తే ఏమవుతుందమ్మా 0.5 ఇదేమంటారు దీన్ని టర్మినేటింగ్ అంతమయ్యే దశాంశం అని అంటారు తెలుగులో అంతమయ్యే దశాంశం ఇప్పుడు 1/4 పెట్టుకున్నాం అనుకోండి 0.25 ఎక్కడికొక దగ్గర ప్లస్ స్టాప్ అనేది పడుతుంది అంటే దీన్ని ఏమంటాము టర్మినేటింగ్ అంతమయ్యే దశాంశం అంటాము సో ఇంకో కొన్ని ఉంటాయి ఇది ఇరేషనల్ నెంబర్లో ఉంటుంది ఇంకొకటి కూడా ఉంటుందమ్మా ఏంటిది ప్యూర్ ఉంటుంది అది ఎలా ఉంటుంది ప్యూర్ మరియు అంతం కాని దశాంశం ఉంటుంది రిపీటెడ్ దశాంశం ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు 1/3 ఉంది అనుకోండి అమ్మా 1/3 ఉంది అనుకోండి ఎలా ఉంటుంది 0.333333 ఇలా వస్తూనే ఉంటుంది దీన్ని ఏమంటారంటే అంతం కాని దీన్ని ఇంగ్లీష్లో అయితే ఏమంటారంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటారు అంటే ఇది అంతం కాదు కానీ రిపీట్ అవుతూ ఉంటాయి దీన్ని తెలుగులో ఏమంటారంటే అంతం కాని పునరావృతమయ్యే దశాంశం అంటారు అంతం కాదు కానీ పునరావృతం అవుతాయి సో ఇందులో ఇంకొక రకంగా ఉంటుందమ్మా ఇందులోనే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎట్లా 0.123 ఈ విధంగా ఉంటుంది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటారంటే ఇంకొకటి కూడా ఉంటుందమ్మా 0.1424242 ఇది చూడండి ఇది ప్యూర్ అంటారు దీన్ని
దీన్ని ఏమంటారంటే ఇది కూడా అందం అవుతుంది, అందం కాదు, ఇది కూడా డాష్ డాష్ వరకు ఉంటుంది, ఇవన్నీ డాష్ డాష్ వరకు ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి మొత్తం 3 3లు, ఇక్కడ 1 2 3 1 2 3 1 2 3, ఇక్కడ 1 వచ్చిన తర్వాత 4 2 4 2 4 2, ఇదొక రకం ఇదొక రకం. అదే విధంగా ఇక్కడ ఇచ్చింది చూసారా, ఏంటిది అంతం కాని ఆవర్తనం చెందే, అంటే అది ఎప్పుడు కూడా అందం కాదు. సో కానప్పుడు ఇది ఇక్కడ వస్తుందమ్మా. ఓకే, ఏమొస్తుంది అది మనకు నాన్ టర్మినేటింగ్. ఓకే, నాన్ టర్మినేటింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇదేంటి ఎట్లా వస్తుంది, ఇప్పుడు √2 ఉందమ్మా, ఎగ్జాంపుల్గా 1.4141 డాష్ 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 ఇది పోతూనే ఉంటుంది. ఇవి చూడండి, ఇవి నెంబర్లు అనేవి వేరే వేరే డిఫరెంట్ ఉంటాయమ్మా, డిఫరెంట్ 4 వచ్చిందా 1 వచ్చిందా 4 వచ్చిందా మళ్ళీ వేరే నెంబర్ వస్తుంది, మళ్ళీ వేరే నెంబర్ వస్తుంది, మళ్ళీ వేరే నెంబర్ వస్తుంది, ఇట్లా అంటే ఇట్లా రిపీటెడ్ కావు. సో వీటి గురించి నేను క్లుప్తంగా చెప్తానమ్మా, ఇక్కడ టైం మనకు లేదు. ఓకే రైట్, ఇది ఈ విధంగా. సో వీటి మనం ఎట్లా గుర్తుపడతామంటే ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి చూడండి, సింపుల్ ఉంటాయమ్మా, దీనికి ఆన్సర్ తెలుసుకుంటే చాలు. ఓకేనా, ఇక్కడ ఇంగ్లీష్లో చూపేసాను, ఒకసారి చూడండి. ఏ రూపంలో ఉండాలంటే దీన్ని ఎలా సాల్వ్ చేస్తానంటే 1/2 పవర్ ఆఫ్ n 3/5 పవర్ ఆఫ్ m ఉండాలమ్మా. ఇక్కడ ఎన్ని ఎంలు ఏమైంది అంటే పూర్ణాంకాలు అయితే ఏమవుతాయమ్మా, 2 పవర్ ఆఫ్ n 5 పవర్ ఆఫ్ m అయితే 2 పవర్ ఆఫ్ అన్న అది ఉండాలి, లేదా 5 పవర్ ఆఫ్ అలా రాయగలిగితే అవి అంతమవుతాయి, రాయలేని ఎడల అంతం కావు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 1/2 పవర్ ఆఫ్ n ఉంటేనేమో అంతమవుతాయి, 1/5 పవర్ ఆఫ్ m అంటే 5 పవర్లో ఏదన్నా ఉండాలి అది అంతమవుతాయి. ఒకవేళ ఇవి 2 ఉన్నా కానీ అయినా అంతమవుతాయి, ఇవి 2 కాకుండా వేరే నెంబర్ ఏది వచ్చినా అంతం కాదు. ఓకేనా, ఎగ్జాంపుల్గా చూద్దాం. ఎగ్జాంపుల్గా ఇక్కడ 1/2 ఉందమ్మా, 1/20 ఉంది, దీన్ని ఏం రాయొచ్చు మనము 2 × 5గా రాయొచ్చు, ఇవి మనకు అంతమవుతాయి. ఇప్పుడు 1/2 ఉంది, ఇది అంతమవుతుంది. 1/5 ఉంది, ఇది అంతమవుతుంది. ఇప్పుడు 1/125 ఇది అంతమవుతాయి, దీన్ని ఏం రాయొచ్చు 1/5³ రాయొచ్చు, అంతమవుతాయి. అదేవిధంగా 1/15 ఉంది, ఇది అంతమవుతుందా 1/5 × 3, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, అడ్డంలో 3 వచ్చింది కాబట్టి కాదు. ఇక్కడ 2 5లు తప్ప వేరే ఏది వచ్చినా అది అంతం కాదు, గుర్తుపెట్టుకోవాలి. అంతం కాదు, అది ఆవర్తనము కాదు, అంతము కాదు. ఓకేనా, వేరే నెంబర్లు ఏది వచ్చినా ఇక్కడ 5 2 తప్ప వేరే నెంబర్లు ఏది వచ్చినా 2 3 కానీ 7 కానీ 9 కానీ అలా ఏ నెంబర్ వచ్చినా కానీ 2 5లు మినాయించి మిగతా ఏ నెంబర్ వచ్చినా అంతం కాదు. ఇక్కడ 5 వచ్చింది అంతమవుతుంది, ఇక్కడ 25 వచ్చింది అంతమవుతుంది, ఇక్కడ 4 వచ్చింది 2 పవర్ ఆఫ్ రాయొచ్చు అంతమవుతుంది, ఇది అంతం కాదు, ఇది ఆన్సర్. మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదు అంటే నేను అతి త్వరలో మీకు నెంబర్ సిస్టమ్ మొత్తం చెప్తాను. సో ఇలాంటి మన దగ్గర ట్రిక్స్ ఉన్నాయమ్మా. సో మనకి ఇలాంటి మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది నా ఛానల్ కాదు, మనందరి ఛానల్. ఓకే రైట్, ఇది చూడండి, ఏడాదికి ఏ రేటు వంతున 12 సంవత్సరాల 6 నెలల్లో అసలు రెట్టింపు అవుతుంది. చూడండమ్మా, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ నేను సింపుల్ టు కాంప్లెక్స్ చెప్పాను, మొత్తం చాప్టర్ చెప్పాను. అదొక్కసారి మీకు వీలైతే చూడండి. ఎందుకంటే టెట్ డిఎస్సిలో 100% ఒకటి మాకైతే డిఎస్సి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకైతేనేమో 2 క్వశ్చన్స్ ఉంటాయి, మీకైతేనేమో ఎడ్జిటి వాళ్ళకేమో 1 క్వశ్చన్ ఉంటుంది. ఇది తెలంగాణకే కాదమ్మా, ఆంధ్రలో కూడా ఏపీ అండ్ తెలంగాణలో రెండిట్లలో ఈ క్వశ్చన్ మీద అడుగుతున్నాడు, ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఓకే, వీటిని వీలైతే చూడండి, సింపుల్ లాజికల్గా చెప్పాను, ఫార్ములా అస్సలకి యూజ్ చేయలేను. ఓకే, ఒకసారి చూడండి అమ్మా, దీన్ని మనం ఏ విధంగా చేస్తాము, చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను ది బెస్ట్ మెథడ్ చెప్తాను, 2 విధాలుగా చెప్తాను. చూడండి, ఇదేంటిదమ్మా, ఇక్కడ చూడండమ్మా, అస్సలు రెట్టింపు అయిందమ్మా. ఫస్ట్ మనం పి అంటే ఏంటిదమ్మా 100 అనుకుందాం. అమౌంట్ ఎంత అయిందట అంటమ్మా, అసలు రెట్టింపు అయిందట, అంటే రెట్టింపు దీనికి రెట్టింపు అంటే ఎంతనమ్మా 200. ఏది ఇచ్చినా ఇది అసలు రెట్టింపు లేదా మూడింతలు, ఇట్లా అసలు అనేది రెట్టింపు గాను, అసలు అనేది మూడింతలు కానీ, అసలు అనేది 4 ఇంతలు కానీ ఇట్లా అయినప్పుడు పి అనేది 100 తీసుకోవాలి, ఏ అనేది 200 తీసుకోవాలి. రైట్ అయిపోయిందమ్మా. రైట్, ఇక్కడ పి నుంచి ఏ తీసేస్తేనే మనకి ఏమొస్తుందమ్మా ఎస్ఐ వస్తుంది. ఏంటిది ఎస్ఐ అంటే ఏంటిది సింపుల్ ఇంట్రెస్ట్, అవునా, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే రైట్ అమ్మా, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటిదమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమన్నా వస్తుంది మనకు ఎస్ఐ = ఇక్కడ RNT వస్తుంది. ఏమొస్తుందమ్మా RNT. సో మనకి ఇక్కడ ఏంటిదమ్మా మరి ఇది ఇందులోంచి ఇందులో తీసేస్తే 100. రైట్ అమ్మా 100. సో మనం ఏం చేస్తున్నామంటే 100 కదా, ఇక్కడ R అంటే ఇక్కడ T అంటే ఏంటిదమ్మా టైం, R అంటే ఏంటిది ఇక్కడ ఉన్న ఆప్షన్లలో. ఓకేనమ్మా, ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ఫస్ట్ మనకి ఏం కావాలి R కావాలి. సో మనకి T కావాలి కాబట్టి దీన్ని 6 నెలలు అంటే 12.5 years రాసుకోవచ్చు కదమ్మా. 12.5 years అంటే దీన్ని ఏం రాయొచ్చు 25/2 రాయొచ్చు కదా, రాయొచ్చా లేదా రాయొచ్చు. ఇక్కడ ఏంటిదమ్మా 25/2 6 అనుకుంటున్నాం, అవునా. సో
ఇది అనేది ఇంత అయింది. సో మనకేం రాయొచ్చు 25/2 ఇంటూ ఆర్ ఇంటూ 100గా రాయొచ్చు. ఇక్కడ 25 1 జా 25 4 జా అంటే ఈ 2 భాగిస్తుంది, అటువైతే ఏమైతే గుణిస్తుంది అంటే ఏమవుతుంది 4 × 2 = 8%. అర్థమైందమ్మా? రైట్, 8% మన ఆన్సర్. ఇది ఒక వే అమ్మా. ఓకే, ఇది ఒక వే. ఇంకొక వే కూడా చెప్తాను. ఓకే, ఇంకొక వే కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటిదమ్మా మనకు ఇక్కడ అంటే అసలు రెట్టింపు. అవునమ్మా, అసలు రెట్టింపు. రైట్ అమ్మా, అసలు రెట్టింపు. ఇప్పుడు మనకేంటిది SI/P అవుతుంది. అవునా, మన P ఎంతనమ్మా 100. ఓకే, అసలు వడ్డీ ఎంతనమ్మా మనకు 100. రైట్ అమ్మా, ఎంత అయింది మనకు బై ఇట్ ఇక్కడ. అర్థమవుతుందా? సో నాకు ఇది అయిపోయింది కదా, ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే అమ్మా, ఈ 1 అనేది దేనికి ఈక్వల్ 12.5%. అంటే ఏమవుతుందమ్మా మనకు ఇక్కడ 1 ఉంది కదా 1. సో దీన్ని మనం ఏం చేస్తాం బై 25/2. సో దీన్ని మనం ఏం రాయొచ్చమ్మా మనం ఇప్పుడు 2/25 ఇంటూ 100. ఓకేనమ్మా 100. ఇక్కడ 25 1 జా 25 4 జా 4 2 జా 8%. అర్థమైందా? ఒక్కసారి మళ్ళీ ఒకసారి వినండి. మనం ఏం రాస్తున్నాము ఇక్కడ P అనేది P ఇదమ్మా, అమౌంట్ ఎంత 200. సో మనకి SI ఎంత అమ్మా 100. ఓకేనా, మనం SI/P రాస్తామమ్మా. SI అంటే ఎంత 100, P అంటే ఎంత 100. ఓకే, సో మనకి ఇదేంటిది ఇది 12.5 అంటే 25/2 అవుతుంది. సో మనం దీన్ని ఏం రాయొచ్చమ్మా ఫస్ట్ దీన్ని ఏం రాయొచ్చు 100 ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు 2/25గా రాయొచ్చు. ఓకే, 2/25గా రాయొచ్చు. ఈ 20 క్యాన్సల్. ఓకే, 25 1 జా 25 4 జా 4 2 జా 8 ఈ విధంగా రాయొచ్చు. ఓకేనమ్మా, ఇదొక మెథడ్ మీ ఇష్టం ఏది వస్తే అది ఇది. ఓకే, ఇక్కడ చూడండి 16,800 యొక్క ప్రధాన కారణకాలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటుండు. ఇక్కడ అన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయమ్మా, లెక్కేసుకోవాలి. రైట్స్ ఉన్నాయి. ఓకే, రైట్. ఇక్కడ మనము సో మనకు 3తో ఉన్నదమ్మా. ఇక్కడ చూడండి ఇక్కడ 3 లేదు. అవునా, ఇక్కడ 3 లేదు. సో మనం ఇక్కడ చూడండి ఏమవుతుంది ఇది 7 8. ఓకే, సో 7 8 అన్నప్పుడు 3తో పోతుందమ్మా మనకి ఇక్కడ. ఎస్ 3తో పోతుంది కాబట్టి ఇది ఆప్షన్ అనేది 3తో ఎట్లా పోతుంది నేను ఎలా చెప్పినాను అంటే ఇవి మొత్తం 3 కానీ 6 కానీ 9 కావాలి. ఇది మొత్తం అవునా 3 కానీ 6 కానీ 9 కావాలి. ఓకే, మనకు 3 అయితేనే 3 కానీ 6 కానీ పోతేనేమో అది 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో పోతేనేమో అది 9తో డివిజిబుల్ అవుతుంది అమ్మా. ఓకేనా, 9 వచ్చింది అనుకో మొత్తము అది 9తో డివిజిబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి అట్లా ట్రిక్. ఇవి అన్ని డివిజిబిలిటీ రూల్లో నేను చెప్పినాను, అవసరం అయితే చూడండి. ఇక్కడ ఏంటిది 3 కానీ 6 కానీ వస్తే అది 3తో డివిజిబుల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 9 వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది 9తో డివిజిబుల్ అవుతుంది, 3తో అవుతుంది, 9తో అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో మనకి ఇక్కడ ఇదెంతనమ్మా మొత్తం మనకు 8 + 9 అంటే 6 వచ్చింది. అవునా, 6 వచ్చిందంటే కేవలం 3తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3తో డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ 3 పవర్ ఇది కాదు. ఎందుకు 9 అయింది మనకు 9 రాలే కదా, ఇక్కడ 3తో అయింది. ఇది ఆన్సర్ కావచ్చమ్మా. ఇది 3 9 మళ్ళీ ఇది కాదు, ఇది 3 లేదు, ఇది కాదు. చూస్తారా లాజికల్ అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తూ టైం కిల్లింగ్ చేస్తారు. ఇలాంటి ట్రిక్స్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి, వాళ్ళకి చెప్పండి ఇలా ఉంటుందని. ఓకేనా, రైట్ అమ్మా. దీన్ని మనం ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 6800 ఇలా దీన్ని ఏంటమ్మా ఇలా పెట్టుకోవద్దమ్మా. ఇది మన రూల్ కాదు. ఓకే, చిన్న పిల్లలకు మనం క్లాస్లో చెప్తాము ఎలా చేయాలని అని ఇలా చెప్తాము, అలా చేయకూడదు. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ 2 zeros ఉన్నాయంటే ఏం రాసుకోవచ్చమ్మా మనము ఏం రాసుకోవచ్చు చూడండి. దీన్ని మనం విడగొట్టుకోవచ్చు కదా 16 8 ఇంటూ 2 జా ఇంటూ 1 జా. రైట్ అమ్మా, రైట్. దీన్ని ఏం రాయొచ్చు 25 దీన్ని 100 కదమ్మా. సో మనం ఏం రాయొచ్చు 25 × 4 100 అవుతుందా. రైట్ అయిందా. రైట్, ఇక్కడ చూడండమ్మా దీన్ని ఏం రాయొచ్చు మనం 2^3 రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు 7 × 3 రాయొచ్చా లేదా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు 5^2 2^2. ఇక్కడ 2^3 2^3 ఎంత అవుతుందమ్మా 2^5 అవుతుంది. ఇక్కడ 3 ఉంది 7 ఉంది. 3లు 7లు ఎక్కడ ఉన్నాయమ్మా ఇవి 3లు ఓన్లీ 7లు. ఇక మీకు చేయాల్సిన అవసరం లేదు కదమ్మా, అదే చేద్దాం మీకోసం. సో ఇక్కడ 3 తర్వాత 5^2 తర్వాత 7 ఈ విధంగా 7 ఉందో చూడండి. 3^5 2^5 3 5^2 7 ఇదేగా మన ఆన్సర్. ఈ విధంగా సో ఈ విధంగానే చేయాలి. ఇలా మీరు చేశారంటే ఎగ్జామ్లో టైం టేకింగ్ అవుతుందమ్మా, ఇంకా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా జాగ్రత్త ఇట్లా అనుకుంటే చేస్తారు. సో ఇలా చేయడం బెటర్.
సో ఇలా మీరు ప్రాక్టీస్ చేశారంటే 18 క్వశ్చన్స్ 18 మినిట్స్ కూడా పట్టదమ్మా మీకు. నేను చెప్పే విధానం అయితే మీకు కనీసం 10 మినిట్స్ పడుతుంది. ఈ మిగతాది మీరు ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే సైకాలజీ కానీ, మనకు పిఐలో డిఎస్సిలో అయితే పిఐ కానీ, సైకాలజీ కానీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో కానీ, ఇంకా మిగతా మీరైతే ఎక్కువగా ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే సోషల్లో కానీ, మన ఈవీఎస్లో కానీ, అక్కడ మనం ఉపయోగించుకోవచ్చు. ఇంగ్లీష్లో కానీ అక్కడ ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సో ఇలాంటి ట్రిక్స్ అనేవి ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. 8 డజన్ల పెన్నుల ధర 576. ఎన్ని డజన్లమ్మా? 8 డజన్లు. పెన్నుల ధర ఎంత? 576. మరియు 5 డజన్ల పెన్సిళ్ళ ధర 180 అయితే 2 డజన్లు పెన్నులు మరియు 2 డజన్ల పెన్సిల్ ధర మొత్తం ఎంత? ఇక్కడ చూడండమ్మా, ఒక్కొక్క డజన్ కనుక్కుంటే అయిపోతుంది కదా. సో 2 డజన్లు 2 డజన్లు. ఇక్కడ చూడండమ్మా 2, ఇది ఒకటి ఉంది ప్లస్ 2 ఒకటి ఉంది, ఈజ్ఈక్వల్ టు ఇక్కడ సమ్ ఉంది. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఉండేటి ఏంటి అమ్మా? ఇవన్నీ ఆప్షన్స్. ఓకేనా? ఈ 2 అనేది కామన్ తీసి దీంతో ఈ 2 ఇక్కడ నుంచి కామన్ తీసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా? ఈడ బ్రాకెట్ ఉంటుంది, ఈడ ఉంటుంది. సో మొత్తం ఏమవుతుంది? ఇది ఈ విధంగా అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందమ్మా? ఇది క్వశ్చన్ బై 2. ఈ క్వశ్చన్ 2 ఉంది కదమ్మా, ఈ జాగ్రత్తగా వినండమ్మా. ఈ క్వశ్చన్ బై 2 ఉంది కదా. సో మనం వీటిని బై 2 వేస్తే మనకు ఆన్సర్ బై 2 వేద్దాం ఒకసారి. ఇదేమైతే 27 అవుతుంది, ఇదేమైతే 2 1 6 2 అవుతుంది, ఇదేమవుతుంది 54 అవుతుంది, ఇదేమవుతుందమ్మా మనకు 108 అవుతుంది. సో మనకి ఇప్పుడు 1 1 కనుక్కోవచ్చు కదా. సో ఈజీగా చూడండి, యూనిట్ డిజిట్ అనేవి సేమ్ వేరువేరుగా ఉన్నాయి. సో మనకి 8, ఈ 8 576/8 చూడండి, 7ల 8 వేలు 56, 8 రెంట్ల 16, 72 వచ్చింది. ప్లస్ ఇదేంటిదమ్మా? 5 డజన్స్. సో 180/5 ఇక చూడండి, 5 3 15, 5 6. అవునా? ఇక్కడ చూడండి 6 2 ఎంత అమ్మా? 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చమ్మా. ఓకేనా? దీన్ని మీరు కాంప్లికేట్గా చేయకూడదు. ఒకసారి చూద్దాం. 72 36 8 108. ఈ విధంగానే ఎగ్జామ్ హాల్లో చేయాలి. ఎందుకు? ఒక 1 1 అడిగినా అంతే వేయాలి, లేదా 3 3 అడిగినా కానీ దాన్ని ఆ 3 అనేది ఖచ్చితంగా ఇందులో క్యాన్సిల్ కావాలి. ఓకేనా? అలా లాజికల్గా మీరు మైండ్ ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా మనం. ద మీడియన్ ఆఫ్ మధ్యగతం ఈ విధంగా కనుక్కోవాలి. ఇందులో మధ్యగతం అంటే ఆరోహణ క్రమంలో అయినా రావచ్చు. మధ్యగతం అనేది ఎట్లా కనుక్కుంటారంటే అది ఇచ్చిన దాన్ని ఆరోహణ క్రమంలోనే రాయొచ్చు, లేదా అవరోహణ క్రమంలో అయినా రాయొచ్చు. అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఏ ఆర్డర్లో రాసినా ఆ మిడిల్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్నే మధ్యగతం అంటారు. ఇది సాంఘిక శాస్త్రం. ఇది నేను కంప్లీట్ వీడియో చేశాను. అది ఏ విధంగా చేయాలనేది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అవసరం అయితే మన ఛానల్లో చూడండి. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటిదంటే టెట్కు సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఈజీగా చూడండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలాంటి పైసలు పెట్టాల్సిన అవసరం లేదు, 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే, మీకు ఏమైనా ఇంట్రెస్ట్గా అనుకుంటే, అక్కడ ఏమైనా ఇవ్వాలని అనుకుంటే మీరు, ఓకేనా, అక్కడ థ్యాంక్స్ ఉంటుంది. దానివల్ల మీరు ఏమైనా ఫ్రీగా చెల్లించవచ్చు. ఓకేనా? సో చూడండి, ద మీడియన్ ఆఫ్ మధ్యగతం. చూడండమ్మా, ఇందులో ఏమన్నారు? ఫస్ట్ మనం పెద్ద నుంచి రాద్దాం, ఎందుకంటే పెద్దది అనేది మనకు చాలా ఇష్టం కదా. సో ఇలా పాయింట్లను ఇచ్చినప్పుడు పెద్దదాన్నే పట్టుకుంటాం కదా. సో చూద్దాం. సో ఫస్ట్ పెద్దది ఏముందమ్మా? 2 0.2 ఇది కాదు, 0.2 ఇది, మళ్ళీ 0.2 ఇది, మళ్ళీ ఇది కాదు. సో మనకి ఇందులో ఈ మూడిట్లలో ఫస్ట్ 2 ఉంది, ఫస్ట్ 2 ఉంది, ఫస్ట్ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది పెద్దది, ఇక్కడ 4 ఉంది, అంటే దీనికంటే ఇది పెద్దది. ఓకేనా? ఇది 1 ఇద్దాం. తర్వాత ఏముందమ్మా? ఇక్కడ 2 0 ఉంది. సో ఇది పెద్దది. సో 0.2204 ఇది. దీని తర్వాత ఇదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఇదే కదా నెక్స్ట్ 0.204 ఇదే కదమ్మా ఆన్సర్. రైట్. ఎందుకు? ఇది మిడిల్లో ఉంటుంది. ఈ 2 మిగతాయి కావచ్చు. మనం ఫస్ట్ 3 అనుకుంటే ఆ 3 ఏదైతే లాస్ట్లో ఉంటుందో ఇది పెద్దది. ఇది అన్నిటికంటే ఇది పెద్దది. తర్వాత ఇది అంటే మిడిల్ టర్మ్ ఇదే కదా. రైట్. 204 ఈ విధంగా చేయొచ్చు. చూడండమ్మా, 22 క్వశ్చన్స్. ఇది ఈజీగా చేయొచ్చమ్మా. చూడండి, 2 పవర్ ఆఫ్ 0 అంటే 1గా రాయొచ్చమ్మా. ఇది 8 పవర్ ఆఫ్ 1 అంటే 1/8గా రాయొచ్చు. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు? 4 పవర్ ఆఫ్ 3 అంటే 4 × 4 × 4గా రాయండి, ఎందుకంటే కొట్టేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనం ఈ మొత్తాన్ని ఏమి రాయొచ్చు అంటే మనం 8 1 8 + 1 9/8గా రాయొచ్చు. దీన్ని 4 × 4 × 2/3. ఇక్కడ 3 1 3 3
ఇక్కడ 4 1 జా 4 2 జా 2 1 జా 2 2 జా ఓకే 4 4 ఎంతమ్మా 16. సో 16 ఎక్కడ ఉందమ్మా ఇది ఉంది. సో ఇది ఆన్సర్. ఓకే ఇక్కడ చూడండమ్మా చూస్ ద గ్రూప్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విత్ ఓన్లీ వర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ. కింద వాటి నుండి నిలువు సౌష్ఠవ రేఖ మాత్రమే ఉన్న ఇక్కడ చూడండి నిలువు సౌష్ఠవ రేఖ ఇక్కడ చూడండి నిలువు సౌష్ఠవ రేఖ మాత్రమే ఇక్కడ చూడండమ్మా ఓన్లీ పదం వాడిండు ఏంటిది వర్టికల్. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ ఏంటి అమ్మా 1 అవర్ ఉంటుందమ్మా 1 అవర్ ఉంటుంది. అందులో భ్రమణ సౌష్ఠవం ఉంటుంది, రేఖా సౌష్ఠవం ఉంటుంది. వట్టిగా 1 మార్క్ పోలగొట్టుకోకండి, ఎలాంటి బట్టి విధానం ఉండదు. సింపుల్గా అది చూసారంటే మైండ్ కాన్సన్ట్రేషన్తో చూడండి. అందులో మార్క్ మిస్ అయితే నన్ను అడగండి. ఓకేనా ఇవి అమ్మా రైట్. ఇవేంటిది ఇది హారిజెంటల్ అమ్మా. హెచ్ అంటే హారిజెంటల్, వి అంటే వర్టికల్, ఇది ఆ అంటే అడ్డం, ఇది నిలువు. ఓకేనమ్మా మరి ఇందులో ఉన్న ఏంటిది ఇందులో ఉన్నది ఇది హారిజెంటల్ అండ్ వర్టికల్. ఓకే సో ఇక్కడ అడ్డంగా ఉన్న ఏంటి ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ చూడండి BCDEK అమ్మా. ఓకే ఇవి అడ్డంగా ఉన్నాయి ఒకసారి చూడండి. తర్వాత ఇదేమవుతుంది మరి హాయ్ ఆక్స్ గుర్తుపెట్టుకోండి. హాయ్ ఆక్స్ ఇదేమవుతుంది ఇది మనకి ఏ, దీనికి రివర్స్ M, దీనికి రివర్స్ ఇది యూ ఒకటి ఉంటుంది. ఇదేమవుతుంది వై ఉంటుంది, ఇది టీ ఉంటుంది. ఓకేనా మనకేం అడిగిండో ఇక్కడ ఈ పార్ట్ అడిగితే ఓన్లీ ఈ పార్ట్ ఇక్కడ చూడండి ఈ పార్ట్ అడిగితే ఓన్లీ అని పదం వస్తుంది. ఓకేనా ఈ పార్ట్ ఒక్కసారి చూడండి ఈ పార్ట్ మాత్రమే అడిగితే ఓన్లీ అని వస్తుంది. లేదా హారిజెంటల్ ఓన్లీ హారిజెంటల్ అన్నప్పుడు ఇది BCDEK అని అడుగుతాడు అని ఆన్సర్స్ అవుతాయి. హారిజెంటల్ ఓన్లీ అనే పదం లేదు. హారిజెంటల్ అన్నప్పుడు ఈ సర్కిల్ ఏదైతే ఈ సర్కిల్లో ఉన్నది మొత్తం హారిజెంటల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వర్టికల్ అడిగినప్పుడు ఓన్లీ వర్టికల్ కేవలం వర్టికల్ మాత్రమే వర్టికల్ అడిగినప్పుడు ఇవి మాత్రం అవుతాయి. ఓకేనా లేదా వర్టికల్ అడిగినప్పుడు ఇవి మాత్రం అవుతుంది. లేదా వర్టికల్ హారిజెంటల్ అడిగినప్పుడు ఇవి అవుతాయి, ఈ 4 అవుతాయి. ఓకేనా సో ఒక్కొక్కసారి ఇవన్నీ మొత్తం 5 ఉంటాయి, ఇవి 5 ఉంటాయి అమ్మా. ఇవన్నీ ఉంటాయి 4 ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి మనకు 6 + 7 ఉంటాయి. ఓకేనా సో ఒకవేళ హారిజెంటల్ అడిగితే 4 + 7 సారీ హారిజెంటల్ అడిగింది అనుకో 5 + 4 9 అవుతాయి, ఇక్కడ 9 అవుతాయి. ఓకే అదేవిధంగా వర్టికల్ అని అడిగింది అనుకో 4 + 7 11 అవుతాయి. ఓకేనా ఒకవేళ హారిజెంటల్ ప్లస్ వర్టికల్ అడిగితే 4 అవుతాయి. ఓకేనమ్మా ఇది ఈ విధంగా మనకేం అడిగింది ఇక్కడ నిలువు సౌష్ఠవ రేఖ. నిలువు అంటే ఇదే కదమ్మా నిలువు ఇది. సో మనకి ఇవి ఓకేనా ఇక్కడ మనకేంటిది MW ఎక్కడ ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ M ఉంది W లేదు ఇది కాదు, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ M ఉంది W ఉంది ఇది ఆన్సర్ అవుతుంది, ఇక్కడ ఏం లేదు ఇది మన ఆన్సర్. చూసారా దీనికి మనకు బట్టి అవసరమా లేదు కదా. సో ఇది చూడండమ్మా లాస్ట్ క్వశ్చన్స్ అమ్మా. ఇక్కడ చూడండి చిన్న నేను ట్రిక్స్ చెప్తాను, అంటే చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి అమ్మా. ఇక్కడ A + B అడిగింది కాబట్టి ఏను ఒక్కటే తీసుకోవాలమ్మా. ఏ తీసుకుంటున్నాను, ఇక్కడ ఏ తీసుకుంటున్నాను అంటే 3/5 ఉంటుంది. ఇక్కడ చూడండి 3/5 రాశాను, ఇది మొత్తం ప్లస్లో ఉందమ్మా, ఇది ప్లస్లో ఉంది. సో ఇది అత్తే మైనస్ అవుతుంది 4/15 అవుతుంది. ఓకేనమ్మా రైట్. ఇది చూడండి అమ్మా B తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఓన్లీ B, ఇక్కడ -B ఉంది కదా, ఇటు అత్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఇది అత్తే మైనస్ అవుతుంది అంటే 11/14. ఇదేమవుతుందమ్మా -1/2 = B అవుతుంది. రైట్ అమ్మా రైట్. ఓకే ఇక్కడ చూడండి ఇవి ఏమున్నాయమ్మా సహప్రధాన సంఖ్యలు ఉంటేనేమో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, సహప్రధాన సంఖ్యలు లేవు. సో వీటి యొక్క LCM ఎంతనేమో మనకు 15. ఓకే 15 కాబట్టి 5 3 3 = 9 ఇక్కడ 9 అయింది. 9 - 4 ఏమవుతుందమ్మా ఇక్కడ 9 రాద్దాం. సో 15 1 = 15 -4 అవుతుంది. ఓకేనమ్మా ఇది ఏ. నెక్స్ట్ చూద్దామమ్మా ఇక్కడ కూడా సహప్రధాన సంఖ్యలు కావు. సో LCM ఏమవుతుందమ్మా 14 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం చేస్తాం ఇప్పుడు 14 కాబట్టి 11. సో 2ని దేంతో 7 కాబట్టి 7 ఇది ఏమవుతుందమ్మా B అవుతుంది. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుందమ్మా A ఇక్కడ 5/15 అవుతుంది. ఇదేమవుతుంది B మనకు సో ఇక్కడ 4/14 అవుతుంది. రైట్ అమ్మా ఇక్కడ 15 ఇక్కడ 14 ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఎస్ 1 3 అవుతుంది. ఓకేనమ్మా ఇక్కడ ఏమవుతుంది 2 7 అవుతుంది. సో మనకి A + B అడిగాడు కాబట్టి 1/3 + 2/7. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఇవి ఏం సంఖ్యలు ఉన్నాయమ్మా సహప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు వీటి సో 7 1 = అడ్డగుణకరం చేయొచ్చు. ఇది 7 6 ఏమవుతుందమ్మా 7 + 6 13 అవుతుంది. సో 13/21 13/21 ఏడుందమ్మా ఇది ఉంది, ఇది మన ఆన్సర్.
ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చామా. ఓకే, ఇది అండి ఈ రోజటి వీడియో లెంత్ అయిందని మీరు చూడకుండా ఉండేరు. మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇవి ఇలా చూడడం వల్ల మీకు ఈ క్వశ్చన్సే కాదండి, మీకు దాదాపుగా ఇలాంటి మోడల్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా మీరు ఈ ట్రిక్స్ అనేవి అన్నిట్లలో అప్లికేబుల్ అవుతుంది. నాట్ ఓన్లీ అది కాదు, అన్నిట్లలో అప్లికేబుల్ అవుతుంది, చేయొచ్చు. ఓకేనా. సో మీకు వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా మీరు చూడడానికి వాళ్ళకి సహకరించండి. ఓకేనండి, ఇది అండి ఈ రోజటి వీడియో. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది, ఏ విధంగా అనిపించింది. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ వీడియో కోసం మీరు ఏ వీడియో కావాలనుకుంటున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.